ఈ సభా ప్రాంగణానికి విచ్చేసిన నా సోదర సోదరీమణులైన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభువుల వారి నామంలో నా పుణ్య శుభములు కలగాలని ఆశిస్తూ ఈనాటి వాక్యాన్ని ప్రారంభించుకుందాం. నిజంగా ప్రియులారా, ఈరోజు సమాజంలో నామకరణం ప్రతి దేశంలోనూ సంస్కృతాతీతముగా, అనగా ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరూ కూడా ఈ నామకరణాన్ని బహు గొప్ప విందుగా జరుపుకుంటారండి. యూదా జనాంగాలలో కూడా సున్నతి చేసేటప్పుడే పేరు పెట్టేస్తారు, గొప్ప విందు జరుపుకుంటారు. మన భారతీయ హైందవ సంస్కృతుల్లో కూడా దీనికి పెద్దపీటనే వేస్తారు. ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన బాబు శరీరాన్ని తీసుకొని వచ్చాడు, కానీ ఆ శరీరాన్ని ఏ పేరుతో పిలవాలి? ఈ లోకంలో చాలామంది నివసిస్తూ ఉన్నారు మనతో పాటు. ఇప్పుడు ఆ శరీరం బతికినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ శరీరానికి ఒక పేరు ఉండాలి. ఎందుకంటే ఆ పేరు ఉంటేనే మనం పిలవటానికి వీలుగాను, మనం ఏ వ్యక్తిని సూచిస్తున్నాము అంటానికి ఒక అర్థంగాను ఉపయోగపడుతుంది ఆ పేరు. పేరు లేనిదే ఊహించుకోవటం చాలా కష్టం అండి. ఈరోజు నాకు పేరు ఉంది కాబట్టి రాగానే సోదరులు నన్ను ఆహ్వానించారు. వారికి పేర్లు ఉన్నాయి కాబట్టి నేను శుభాలు తెలుపగలుగుతున్నాను. ఎవరికి పేరు లేకపోతే ఎవరికి శుభాలు తెలుపుతాం, ఎవరు నన్ను ఆహ్వానిస్తాం? కాబట్టి పేరు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి. అలాంటి పేరు పెట్టబడే దినాన్ని నామకరణ దినంగా ఈరోజు మనందరం జరుపుకుంటున్నాం. మనందరికీ కూడా జరిగినవి పూర్వకాలంలో. ఈరోజు ఈ బాబుకి, ఒకనాడు మనం పుట్టినప్పుడు కూడా మనకు కూడా పేర్లు పెట్టారు, మనల్ని కూడా బంధుమిత్రులు పిలిచారు. ఆ రోజు నుంచి ఆ పేరుతో ఈనాటి వరకు మనల్ని పిలుస్తూనే ఉన్నారు. అయితే ప్రియులరా, ఇవన్నీ కూడా మనం పెట్టుకునే పేర్లే. వాస్తవానికి ఈ పేర్లు పరలోకంలో దేవుడు మనని ఈ పేర్లతో అసలు పిలవడం. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండేటువంటి పేర్లు మాత్రమే. శరీరం సమాధికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పేర్లు మనకి వర్తించవు. కొత్త పేర్లు ఉంటాయి మనకు అక్కడ. పరలోకంలో తెల్లరాతి మీద క్రొత్త పేరునిచ్చుదును అన్నాడు ఆయన. నిజంగానే క్రొత్త పేర్లు. ఈ లోకంలో చాలా రకాల పేర్లు ఉంటాయండి. ఆ పేర్లన్నీ పరలోకంలో చెల్లుబాటుగా. దేవుడు ఆల్రెడీ మనకు పేరు పెట్టేశారు. ఆ పేరు ఏంటి అనేది మనకు కూడా తెలియదు. అది ఇక్కడ చిత్రం. మరణించి తిరిగి లేచిన తర్వాత ఒకవేళ పరదేశికి వెళ్తే ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో ఏమని మాట్లాడాడో, అసలు మనకి ఏ నామకరణం చేస్తారన్నాడో ఒకసారి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఏమండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అక్కడ మీకు ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 17. వెరీ గుడ్. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 17వ వచనం చదువు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాడు భుజింపనిత్తును. జయించాలట. జాగ్రత్తగా వినండి. తల్లి గర్భంలో మనం జయించాం కాబట్టి ఇక్కడ మనకు కొత్త పేరు వచ్చింది, అంతే కదా? మీకు అందరికీ తెలుసు. శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే మన మానవ జన్మని మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ఎప్పుడైతే సంసార ధర్మంలో స్త్రీ పురుషులిద్దరూ ఏకమవుతారో అప్పుడు తండ్రి నుంచి సుమారుగా 30 కోట్ల చిల్లర శుక్రకణాలు, తల్లి నుంచి ఒక అండము, అక్కడ పెద్ద పోటీ. ఆ పోటీలో మనం పరిగెత్తటం, ఆ పరిగెత్తటంలో మనం గెలవటం, అలా గెలిచి అండంగా మారి అది పిండంగా మారి బయటికి వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఆ బాబు పుట్టాడు. ఆ బాబు జయించబట్టి ఈరోజు మన ముందు ఉన్నాడు. ఇక నామకరణం పెట్టలేదు అనుకోండి ప్రస్తుతానికి, అందుకని ఎక్స్ పేరు. ఆ ఎక్స్ బేబీ, ఆ పాప జయించింది కాబట్టి తల్లి గర్భంలో పోటీపడి శుక్రకణాలన్నిటికంటే బహు వేగవంతంగా పరిగెత్తి బలాకృతురాలై బయటకు వచ్చింది కనుక ఈరోజు పేరు పెట్టాం. పేరు పెట్టబడకుండా రాలిపోయారు ఆ తల్లి గర్భంలో, ఆ జ్యోతి గర్భంలో. చాలా జ్యోతులు నేడ రాలిపోయినాయి అక్కడ. ఈ ఒక్క జ్యోతే బయటకు వచ్చింది, బయటకు వెలుగుతో. ఇక్కడ నామకరణం. తల్లి గర్భంలో గెలిస్తే భూగర్భంలోనికి వచ్చిన తర్వాత నామకరణం. ఈ భూగర్భంలో గెలిస్తే ఆ లోకానికి వెళ్ళిన తర్వాత మరొక నామకరణం. చిన్న తేడా ఇది, అర్థమవుతుందా? తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన తర్వాత గెలిచాం కాబట్టి ఇక్కడ మనం ఒక పేరు పెట్టుకుంటున్నాం. ఇక్కడ గెలిచిన తర్వాత దేవుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన మనకొక పేరు పెడతాడట. అదే చెప్తున్నాడు అక్కడ. ఆ సందర్భం అదే. చదవండి. మళ్ళీ ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరిగా ఉన్నాను మన్నాడు భుజింపనిత్తును. మనకి ఇక్కడ ఏం పెడతారండి? అన్నప్రసరణ అంటారు కదా, పొంగల్ లాంటిది. మా వైపు పొంగల్ అంటారులేండి.
దానిలో కొద్దిగా నెయ్యి కలిపేసి జయించినటువంటి ఆ బిడ్డకి పెదాలు కొద్దిగా అలా పోస్తాం. టేస్ట్, ఈ లోకంలో టేస్ట్ ఎలా ఉంటుంది, ఆహ్వానం పలుకుతాం, వెల్కమ్ మై బేబీ, నీ తినే తిండి నీకు కూడా పెడతా ఈ రోజు నుంచి అని. దేవుడు అంటున్నాడు మనకు కూడా అక్కడ అన్నప్రసరణ చేస్తాడంట. ఆ రోజు చేసేది పొంగల్తో, నీతితో, తుచ్చమైన నీచమైన ఈ ఆహారాలు కావంటే. ఇవి తింటే షుగర్లు వస్తాయి, అది తింటే అది చేయదట. చదవండి, మళ్ళీ చదవండి, ఏమంటాడు? మరుగైన మన్నా పెడతాడంట మనకి. మన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? వాట్ ఈస్ దిస్, ఇదేమి అని మనం అడగాలి. అక్కడ ఆ పేరు ఇది కాదు, మన్నా అనేది పేరు కాదు, ఏదో తెలియదు, అదేంటో అక్కడ చెప్తాడు రేపు పొద్దున. మనకి అన్నీ సీక్రెట్లే క్రైస్తవులుగా. అదే అంటాడు చూడండి, ఒక తెలియని ఒక ఆహారాన్ని పెడతాడట. తర్వాత అన్నప్రసరణ అయిన తర్వాత ఏం చేస్తాడో చూడండి అక్కడ. మరియు అన్నప్రసరణ అయిపోయింది, మరుగై ఉన్న మన్నాను భుజింపనిస్తాడు, అన్నప్రసరణ చేస్తాడు. మరియు అతనికి తెల్లరాతినిత్తును ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాడట. మనకి ఇక్కడ ఆధార్ కార్డు కదా, పుట్టంగానే మనకి ఏమి ఇస్తున్నారు ఇక్కడ? వాడు బొడ్డోడంగానే ముందు ఆధార్ కార్డు వచ్చేస్తారండి, ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, పేరు వివరాలు మొత్తం. వాడు ఆ చిన్నప్పటి నుంచి పెద్ద అయిన తర్వాత ఇంకా అదే ఫోటో వాడిది. మనకు కూడా దేవుడు ఒక తెల్ల కార్డు ఇస్తాడట, తెల్ల రేషన్ కార్డు లాగా. చదవండి, ఏమంటున్నాడు? తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవ్వనికి నీ తెలియదు. ఆ పేరట, ఆ నామకరణమట, అది పొందుకున్న రోజున వాడికి తెలిసింది తప్ప ఈ భూలోకంలో ఉండగా ఎవరికి తెలియదట ఆ పేరు. ఈరోజు ఇక్కడ మనం అన్నప్రసరణ నామకరణాలు ఎలాగైతే జరుగుతున్నాయో చూచాయగా పరలోకంలో కూడా అలానే జరుగుతాయండి. అన్నప్రసరణలో ఉపయోగించేది మన్నా, ఆ తర్వాత నామకరణంలో ఉపయోగించే పేరు అయితే మనకు తెలియదు. ఆ పేరు పొందుకోవాలంటే మనం ఇక్కడ జయించాలి, జయిస్తేనే ఆ పేరు మనకు అక్కడ వస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు సమాజంలో మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం అంటే, ఈరోజు బిడ్డ పుట్టినది మొదలుకోనండి అందరినీ గుర్తుపడుతున్నాడు అండి. ఒక తల్లిని బిడ్డ ఎప్పుడు గుర్తుపడతాడో తెలుసా మీకు? ఒక తల్లినట, మీరందరూ బిడ్డలకి అన్నారు కదా, ఇక్కడ అందరూ ఒక స్త్రీ సంతానంగా మనందరం ఈ భూలోకానికి వచ్చాం కదా. మనల్ని, మన తల్లిని, ఆ బిడ్డ గర్భంలో ఉన్న బిడ్డలు ఆ తల్లిని ఎప్పుడు గుర్తుపడతారో తెలుసా? ఎన్నేళ్ళకు గుర్తుపడతాడు అనుకుంటున్నారు? కొత్త పాప పుట్టింది కదా, ఈ పాప వాళ్ళ తల్లిని, జ్యోతిని ఎప్పుడు గుర్తుపట్టిందో తెలుసా మీకు? రాకముందు 7వ నెలలో గుర్తుపట్టేస్తారట. ఎప్పుడు డాక్టర్ గారు రావటం, తీసుకెళ్ళటం ఆపరేషన్ రూమ్లోకి, బయటికి బలవంతంగా లాగటం, ఆ ప్రసవ వేదంలో అవన్నీ అయిపోయిన తర్వాత తన రొమ్ము పాలు తన బిడ్డకి ఇవ్వటం, ఆ తర్వాత గుర్తుపట్టిద్ది అనుకున్నారేమో. మిక్కిలి పొరపాటు సోదరులారా. ఎప్పుడు గుర్తుపడుతుందో తెలుసా ఆ బేబీ? తను ఈ లోకానికి రాకముందు 2 నెలల ముందే, 2 మాసాల ముందే ఈమె నా తల్లి అని ఆ సెంటు స్మెల్తో గుర్తుపట్టేస్తాడంటే. మనందరికీ సెంట్లు ఉంటాయి తెలుసు కదా, బజార్లో దొరికి అత్తర్ సెంట్లు, ఫాగులు కావు, వాసన, స్మెల్, డిఫరెంట్ స్మెల్ ప్రతి ఒక్క వ్యక్తికి. ఆ స్మెల్ అనేది ఆ 7వ నెలలో ముక్కు అభివృద్ధి చెందింది లోపల బేబీకి. మొత్తం అభివృద్ధి చెందితే డెలివరీ, బయటికి డెలివరీ అంటాం కదా, మొత్తం అయిపోయిన తర్వాత అమెజాన్ డెలివరీ ఇస్తాడు. అలాగే దేవుడు కూడా మనకి డెలివరీ ఇస్తాడు. ఈ సెట్టింగ్స్ 7వ నెలలో ముక్కు అనేది పూర్తిగా బిడ్డకి ఏర్పడిన తర్వాత అలా స్మెల్ పీల్చిద్దట ఆ బేబీ. ఆ రోజు ఆ వాసనతో తల్లిని గుర్తుపట్టేసిద్దటండి. ఆ తర్వాత తల్లి ముఖాన్ని గుర్తుపట్టేది ఎప్పుడో తెలుసా? బిడ్డ బయటకు వచ్చిన 3 రోజులకి తల్లి ముఖాన్ని గుర్తుపట్టేసిద్దట. తల్లి గొంతును ఎప్పుడు గుర్తుపట్టిద్ది? రాకముందు 2 నెలల ముందు, అనగా 7వ నెలలోనే గుర్తుపట్టేసిద్ది. తల్లి ముఖాన్ని ఎప్పుడు గుర్తుపట్టిద్ది? వచ్చిన 3 రోజులకి. నాన్నగారిని గుర్తుపెట్టుకోవడానికి 8 వారాలు పట్టిద్దిలేండి. చాలా గుర్తుపడతాను, తండ్రిని గుర్తుపడతాను చాలా సమయం పట్టిద్దట. ఇంకా గట్టిగా హీఈస్ మై ఫాదర్, అతను నా తండ్రి అని గుర్తుపడతాను 32 వారాలు పట్టిద్దట. గట్టిగా చాలా సమయం పట్టిద్ది, 8 నెలలు దాదాపుగా పట్టిద్ది. ఇక ఏమన్నా ఆంటీ, తన అంకుల, తన మేనమామ, మేనలుడు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవటానికి ఆ బేబీకి సుమారుగా 2.5 ఏళ్ళు పడుతుందటండి. ఈరోజు ప్రపంచంలో ప్రియులరా మన అందరినీ గుర్తుపట్టేస్తున్నాడు బాబు, దేవుణ్ణి మాత్రం మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడండి. ఎవడైతే జీవం ఇచ్చాడో, ఎవడైతే గాలినిచ్చాడో, ఎవరైతే ఉమ్మ నీరులో మనల్ని పిండంగా మార్చి ప్రవేశపెట్టాడో
ఆయన్ని మాత్రం గుర్తు పట్టడంలో ప్రతి మానవుడు విఫలమైపోతూనే ఉన్నాడంటే. నిజంగా ప్రియులారా, మనందరికీ తెలిసి ఈరోజు మనం ఏం నేర్పించాం మన బిడ్డలకంటే, మొట్టమొదట ఎవరిని పెట్టుకోవాలట మనిషి తన జీవితంలో, ఎవరిని దేవుడని పిలిచాడని మొట్టమొదట మనం ఎప్పుడు చెప్పుకునేం అట్లా, మాతృ దేవోభవ అంటే అర్థం ఏంటి? తల్లే దేవుడు, ఇక అంతే, ఇక దానికి ముందు ఏం జరిగిందో ఇంకేం లేదు, ఇంక అంత అనవసరం మనకి. లోపల ఉన్నాం, తల్లి గర్భంలో ఉన్నాం కాబట్టి తల్లే దేవుడు. తల్లిని గౌరవించండి, తప్పులేదు. తల్లిని సన్మానించండి, అది గొప్పది, ప్రవేశించాడు. తల్లిని అగౌరవపరచమని, తల్లిని సన్మానించకుండా ఉండమని బైబిల్ ఎక్కడ చదవాలి? తల్లిని సన్మానించండి. అంతకంటే ముందు ఆ తల్లిని, నిన్ను కలిగించిన నీ దేవుణ్ణి సన్మానించండి. ఈరోజు ఒక తల్లి అంటదండి, నా కొడుకు నా ఇష్టం అండి, మీరెవరు నన్ను అడగడానికి, ఇది కొడుతుంటే మధ్యలో పోయి ఏమండి, మధ్యలో తల్లి కొడుతుంది అనుకోండి, రేపు పొద్దున బిడ్డని ఎవడైనా కోపంలో ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకమ్మా అట్ట కొడతావు నీ బిడ్డనంటే ఏమైతే, నా కొడుకు నా ఇష్టం, గెట్ అవుట్ అనేసిద్ది. ఏమండి, నిజంగా మన బిడ్డలు మనమేనా? మన సొంతమా మన బిడ్డలు? మనోళ్ళ, మన ద్వారా కలిగిన వాళ్ళు అనుకుంటే పొరపాటు. అంటే నిజంగానండి, ఈరోజు ఏ తల్లి అయితే నా బిడ్డ నా ఇష్టం అని అంటదో, లేకపోతే నా కొడుకు నువ్వెవడవే అని అతన్ని ప్రశ్నిస్తుందో, ఆ తల్లికి ఒక మాట చెప్తానండి. అదేంటంటే, తల్లి ఇంత గొప్పగా నీ బిడ్డ నువ్వు కష్టపడి పెంచానని చెప్పుకుంటూ ఉన్నావు కదా, ఒక తెల్ల పేపర్ తీసుకో. ఇక్కడున్న తల్లులందరికీ ఒక తెల్ల పేపర్ పంపిస్తాను నేను, మీరు కనుక ఓకే అంటే నా ఛాలెంజ్కి. ఆ ఛాలెంజ్ ఏంటంటే, మీ అందరికీ తెల్ల పేపర్లు ఇస్తాను, మీ అందరికీ పెన్సిల్స్ ఇస్తాను, మీ అందరికీ ఎరేజర్స్ ఇస్తాను, రబ్బర్లు ఇస్తాను, మీకు ఏ రంగులు కావాలంటే ఆ రంగులు ఇస్తాను, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాను. చిన్నప్పటి నుంచి పాలిచ్చి, వాడి మలమూత్రాలన్నీ తుడిచి, వాడికి స్నానం చేపించి, కాళ్ళ మధ్యలో చిన్నప్పటి నుంచి ముద్దారుగా పెంచుకున్నావే, ఆడి ఫోటో ఒకసారి గీను, అట్లా చాలు. ఇంకా ఏంటి ఛాలెంజ్? పక్కింటోడు బిడ్డను కాదండోయ్, మీ బిడ్డల్ని మీరు గీసుకోండి ఒకసారి. గీస్తారా? నేను గీస్తానండి నా బిడ్డని, ఛాలెంజ్ ఒప్పుకున్నాను అన్నాడు, చేతులు పైకెత్తండి. ఇప్పుడే పంపిస్తా, తెల్ల పేపర్ పక్కనే రెడీగా ఉంది. మీ బిడ్డని మీరు చిన్నప్పటి నుంచి ఏ బిడ్డనైతే చూస్తున్నారో, చిన్నప్పటి నుంచి ఏ బిడ్డ మలమూత్రాలు గడిగారో, చిన్నప్పటి నుంచి ఏ బిడ్డకైతే ఒళ్ళో కూర్చొని పాడు తాగించారో, ఆ బిడ్డ ముఖాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒక్కసారికి, ఎరేజర్ నాదే, పేపర్ నాదే, పెన్ను నాదే, ఇంకులు నావే, అన్నీ నావే, సమయం కూడా ఇస్తా. మళ్ళీ ఈసారి ఎప్పుడైతే కర్నూలు వస్తాను అప్పుడు ఇవ్వండి చాలు నాకు. ఇప్పుడల్లా ఏమవుతావు? ఎవరికి ఇవ్వగలుగుతారు చెప్పండి? నేనున్నాను అని ఎవరైనా ధైర్యంగా చేయి పైకెత్తగలుగుతారంటే ఎత్తలేరండి. అదేంటి తల్లి, నీ కొడుకు బొమ్మే నువ్వు గీలేవా? గీలేను. నీ కొడుకు బొమ్మే, నీ కొడుకు బొమ్మే గీలేవు. కొడుకు బొమ్మను గీస్తామని బిగిన్ చేస్తే కోతి బొమ్మను గీస్తాం మనం. అది మన పరిస్థితి. అంటే ఉన్న బొమ్మనే గీయలేని మనం, చూసి ఉన్న బొమ్మని గీయలేని మనం తల్లి గర్భంలో పిండాన్ని నిర్మింపగలుగుతామంటారా? అసలు అది మన వల్ల జరిగిందంటారా? ఏమండి, అదేంటండి, చిన్నప్పటి నుంచి చూస్తున్న వ్యక్తిని ఎదురు కుర్చీలో కూర్చోబెట్టుకొని పేపర్ మీద పెన్సిల్ వేసుకొని ఒకసారి 2 సార్లు అలా చూస్తూనే గీయలేకపోతున్నామే. తల్లి గర్భంలో ఎవరు గీస్తే వచ్చిందా ఇంతగా పిండం? నువ్వు నేను కాకుండా మరి ఎవరు గీస్తే వచ్చింది ఆ పిండం? ఏమండి, మనం బొమ్మనే గీయలేకపోయామంటే అసలు ఆ బొమ్మను కలిగించిన వాళ్ళం మనము కాదు. అయిపోయింది, తేలిపోయింది. అంటే తల్లి కంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు, ఎవరో హస్తం ఉంది అక్కడ, నీ హస్తం అయితే లేదని అర్థమైపోతుంది. ఏమండి, ఇక తండ్రిని అడగండి, కనపట్టండి. ఈ ఛాలెంజ్ తల్లికి వేసేటప్పటికి తండ్రి పరిగెత్తాడు అక్కడి నుంచి. ఎందుకు వచ్చిన సమస్యలేరా బాబు అని. ఎవరు ఉండరండి, ఎవరు గీలేరు, నీ టీచర్తో సహా. మరి నిన్ను గీసిన వాడు ఎవరు? ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ప్రభువైన అయిన యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ మంచి మాట అంటాడు చూడండి. అంటే మనందరం పుట్టామని, మనందరికి పేర్లు ఉన్నాయని తల్లికి ఎప్పుడు తెలిసిందంటే 3వ నెలలో వాంతులు అయిన తర్వాత తెలిసిద్ది. జ్యోతి గారికి బాబు పాపో ఎవరో మొత్తానికి గర్భంలో ఉన్నారన్న సంగతి ఎప్పుడు తెలిసింది? 3వ నెలలోనో 2వ నెలలోనో, ఆ తర్వాత ఎప్పుడో మొత్తానికి ఆమె శరీరంలో ఒక మార్పు తను గమనించినప్పుడు, ఆ గమనికను దేవుడు లక్షణ రూపంలో బయటికి వాంతు రూపంలో పంపించినప్పుడు, మనందరికీ ఇక్కడ చాలామంది స్త్రీలకు అంతే, అప్పుడు తెలిసింది, నేను ఒక బిడ్డకి తల్లిగా పోతున్నానని. అయ్యగారికి అప్పుడు కూడా తెలియదు. ఈయన పెయింటింగ్ పనిలోనో, ఈయన తాపి పట్టుకుని ఏదో కడతా ఉంటాడు అక్కడ కన్స్ట్రక్షన్లో. ఈయన ఫోన్ చేసి చెప్పాలి ఇప్పుడు అక్కడికి, ఏమండి మీరు తండ్రిగా పోతున్నారు. అప్పుడు ఆ తాపి పక్కన పెట్టి ఒక హై జంప్ చేస్తాడు పైకి, అప్పుడు వస్తాడు ఇక్కడికి.
అప్పటిదాకా తండ్రికి తెలీదు. ఇంతకు ఆడా మగ పుట్టేది లోపలున్న ఆమెకు కూడా తెలీదు, డాక్టర్కి కూడా తెలీదు. బయటికి తీసేంతవరకు కాళ్ళు వచ్చినా కానీ గుండె దడ కొట్టుకుంటూ ఉంటుంది. కాళ్ళు కొద్దిగా బయటికి తీయంగానే ఏదైతే స్త్రీ పురుషుల్ని భేదం చేస్తుందో ఆ అవయవాన్ని చూసేంతవరకు కూడా మనిషికి లోపల ఎవడున్నాడో తెలియదండి. చిత్రం అది. తల్లికి తెలీదు, కారకుడైన తండ్రికి తెలీదు, అంత పెద్ద హాస్పిటల్ నిర్మించిన డాక్టర్కి తెలీదు. మరి ఎవరికి తెలుసు అంటే ఇర్మియా గ్రంథం 1:5 ఏమంటున్నాడు చూడండి, 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగున సెలవిచ్చెను. మిస్టర్ ఇర్మియా చెప్తున్నాడు, నేను నిన్ను రూపింపక మునుపే నీ స్కెచ్ నేను గీయక మునుపే పేపర్ మీద దేవుడు ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలని గీసుకుంటాడండి ఒక బిడ్డని. అలా స్కెచ్తో గీయక ముందే, రూపింపబడక మునుపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలు పడక మునుపే వాడు సిజేరియనో నార్మల్ డెలివరీయో తీసి బయటికి లాగక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రభువు చెప్తున్నాడు, అసలు మీరెవరో పుట్టక ముందే నాకు తెలుసు. ఏమంటే ఇక నిజంగా చాలామంది ఒకవేళ బహుశా ఆడపిల్లలు పుడతారని గనక ముందే తెలిస్తే అబార్షన్లు చేయించుకునే వాళ్ళు లేరంటారా? నిజంగా దేవుడు తెలియజేయలేదు. ఎందుకో తెలుసా, ఒకవేళ గనక పుట్టబోయేది ఆడో మగో ముందుగానే మనిషికి తెలిస్తే ఈరోజు ఇక్కడ ఆడాలు చాలా మంది భూమి మీదకి వచ్చేవాళ్ళు కాదు. ఇక్కడ ఏమైపోయేవాళ్ళు? ఎప్పుడో రాలిపోయేవాళ్ళు అండి. ఈరోజు మానవ బంధాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి చెప్పండి? ఏదో పుట్టాం కాబట్టి చాలామంది అండి, ఇక్కడ గురించి నేను కాదనట్లేదులే కానీ చాలామందికి మగపిల్లడు పుట్టాలి. ఆడపిల్ల పుడితే తప్పదు కాబట్టి ఏదైనా చేస్తే ప్రజలు వస్తారు కాబట్టి భరించేవాళ్ళు చాలామంది ఉన్నారు. బయట లోకం గురించి మాట్లాడుతున్నా. మనం అప్పుడప్పుడు హాస్పిటల్లో చూడమండి, చెత్త కుండీలో వదిలి వెళ్ళిపోయిన తల్లి. బ్రేకింగ్ న్యూస్లు చూడమా మనం? ఏ తల్లి ఆయాడు అబ్బాయి కనుక పుట్టాడు అనుకోండి, వెంటనే ఫోన్లు వెళ్ళిపోతాయండి. అమ్మాయి పుడితే కాస్త నీరసంగా వెళ్తాయి, నిన్న పుడితే సాయంత్రానికి పోతాయి ఫోన్. అదే అబ్బాయి పుడితే ఆయన చూడక ముందు అసలు ఆ ముందు ఆ నర్సు వచ్చి చెప్తే చాలు ఇక్కడ ఫోన్లు వెళ్ళిపోతాయి. అన్నయ్య నాకు అబ్బాయి పుట్టేసాడు, అన్నయ్య నాకు అమ్మాయి పుట్టేసిందని. ఏమండి అప్పుడు ఎలా ఉన్నాడో కూడా ఇది అప్పటికి. ఇంకా ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు మానవ జీవితాల్లో? దేవుడికి అవి ఏమి ఉండవండి. దేవుడికి నిజంగా వ్యత్యాసం కనుకుంటే ఈరోజు ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు ఈ భూలోకానికి వచ్చేవాళ్ళే కాదు సుమా. ఈరోజు అండి చాలామందికి పెళ్ళిళ్ళు అయినాయి, కట్నాలు కరెక్ట్గా సెట్ అయినాయి కాబట్టి అయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయండి. అవునా కదా చెప్పండి? కట్నం 10,000 తగ్గిందని పెళ్లి లాగిన సందర్భాలు లేవా? కట్నం ఒక 50,000 వాళ్ళు ఇవ్వనని చెప్పారని చెప్పి 2.5 లక్షలు ఏదో అడిగితే 2 ఇస్తామయ్యా 50,000 మా వల్ల కాదు అన్నారని ఎన్ని సంబంధాలు విడిపోలేదు చెప్పండి? అంటే ఈరోజు మనం పుట్టామంటే డబ్బు, పెళ్ళికి డబ్బు. ఈరోజు మన బంధాలు ఎంతంత మాత్రం అండి. మన దేవుడికి మనకి ఉన్న బంధం ఇలాంటిది కాదండి. ఆయన మనల్ని డబ్బులు ఏదో మనం ఇవ్వాలని ఆయన మనల్ని కనలేదండి. ఆయన మనల్నిగా ప్రేమించిన వాడు ఎవడైనా ఈ లోకంలో ఉన్నాడంటే హీఈస్ వన్ అండ్ ఓన్లీ గాడ్ అండి. ఆయన ఒకడు దేవుడు. కానీ చిత్రం ఏంటో చెప్పమంటారు, ఈ ప్రపంచం అందరినీ గుర్తించింది. మనం ఇందాక అనుకున్నట్టుగా 7వ నెలలోనే తల్లిని గుర్తించింది, వచ్చిన 32 వారాల్లోనే తండ్రిని గుర్తించింది, 2.5 ఏళ్లలోనే బంధు మిత్ర సమేతాన్ని గుర్తించింది. కానీ వీళ్ళందరికంటే ముందు నిన్ను రూపించిన వాడు ఒకడున్నాడు, నీ ప్రభువు. ఆయన్ని మాత్రం గుర్తుపట్టలేదండి. తల్లి బిడ్డ పుట్టంగానే ముందు అమ్మ నా పేరు ఇది అని చెప్పుకుంటుంది. తండ్రి అమ్మ మీ నాన్నకు ఇతని పేరు ఇది అని చెప్పుకుంటుంది తప్ప దేవుడు అమ్మ నిన్ను కలిగించిన వాడు అని దేవుడి పేరు మొట్టమొదట నాలుక నుంచి రప్పించడానికి ఎంతమంది తల్లులు ప్రయత్నించారండి? ఇక్కడ ప్రయత్నించారా? మీ అమ్మమ్మ పేరేంటో చెప్పండి, ఇది వచ్చి మీ బాబాయ్ పేరేంటో చెప్పండి, ఇది మీ నాన్న పేరేంటో చెప్పండి, ఇది నా పేరేంటో చెప్పండి, ఇది నీ పేరేంటో చెప్పండి, భగవంతుని పేరేంటి, దేవుని పేరేంటి, నిన్ను కలిగించిన వాడి పేరేంటి, అది మాత్రం ఎవ్వరూ నేర్పించడం మానేశారండి. ఈరోజు మాతృదినోత్సవం ఉంది. ఎప్పుడు? మే నెలలో 2వ ఆదివారం. ఫాదర్స్ డే ఉంది ఎప్పుడు? జూన్ నెలలో 3వ ఆదివారం. చిత్రం ఏంటి చెప్పమంటారా? ఇది దోమలకు కూడా డే ఉందండి, ఆగస్టు 21. ఆగస్టు 21 దోమల డే అది రోజు. నిజం. కుక్కలకు కూడా ఉంది, ఏదో కుక్కలకు కూడా డే ఉంది, ఆగస్టు 21. ఈ ప్రపంచంలో ఏ డే లేనివాడు ఒకడు ఉన్నాడండి, దేవుడు. 365 రోజు క్యాలెండర్ను తిరిగండి, ఏదో ఒక రోజు ఏదో ఒక డే వస్తుంది. టీచర్స్ డే ఒకటే, ఫాదర్స్ డే ఒకటే, మదర్స్ డే ఒకటే, అన్నిటికీ డేలు ఉన్నాయండి. ఎయిడ్స్ డే కూడా దరిద్రంగాను.
డిసెంబర్ 1 రేపు వస్తుంది. ఎవడికి లేదు, ఎవడికి లేదు. సూర్య చంద్ర నక్షత్రాదుల్ని కలిగించి ఎవడైతే డేని మనకిచ్చాడో ఆ డేనిచ్చిన వాడికి డే లేదండి. ఎవరికి లేదు డే? ఒక దినమాయను. ఎవరైతే ఈ డేని ప్రవేశపెట్టాడో ఆ డాడీకి డే లేదండి. అందరికీ డేలు ఉన్నాయి ప్రపంచంలో. బాధ కాదా తండ్రిది? తండ్రి మనల్ని కలిగించినప్పుడు చాలా సంతోషించాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం అండి, మన బ్రతుకుల్ని చూసి దేవుడు ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యాడో మానవాతీతను ఆపాదిస్తూ సామెతల గ్రంథంలో మాట్లాడతాడండి. 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో తన శక్తిని జ్ఞానంగా అనువదింపజేస్తూ ఒక మంచి మాట ప్రభు అక్కడ ఉచ్చరిస్తూ ఏమని అంటాడంటే 31వ వచనం చదవండి. తన ఆనందాన్ని మానవాతీతన జ్ఞానం ఆపాదిస్తారు అక్కడ అండి, పెర్సానిఫికేషన్ అంటారు దాన్ని. ఆ రూపంలో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి ఒకసారి 31. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచుంటిని. నరులను చూచి ఆనందించుచుంటిని. ఎవరిని చూసట? ఎవరిని చూసట? నరులను చూసి. మనం దేన్ని చూసి ఆనందిస్తాం? మనం దేన్ని చూసి ఆనందిస్తామంటే, మనం జూకెళ్ళి సింహాన్ని చూసి ఆనందిస్తాం, మనం జూకెళ్ళి పులిని చూసి ఆనందిస్తాం, జిరాఫీని చూసి ఆనందిస్తాం, దరిద్రందరూ కుక్క పిల్లని చూసి కూడా ఆనందిస్తాం. కానీ దేవుడు మనం కలుగక ముందే సింహాన్ని కలిగించాడు. సింహాన్ని చూసినప్పుడు ఆయన చంప చిరుద్విలాసం కలగలేదండి. మనల్ని కలిగించక మునిపే పులిని తయారు చేశాడు. పులిని చూసినప్పుడు ఆయన చంపెప్పుడు కూడా చిరునవ్వు ఇవ్వాలని అనిపించలేదండి. ఒక కుందేల్ని కలిగించాడు. 83.5 లక్షల జీవరాశుల్ని కలిగించినప్పుడు ఏ జీవరాశిని చూసినప్పుడు ఆయనకు ఆనందం కలుగలేదట. మనం జలపాతాలను చూసినప్పుడు ఆనందిస్తామండి. అప్పుడప్పుడు ఫాల్స్కి వెళ్ళండి. కర్ణాటక మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు జోగ్ ఫాల్స్ ఉంటుందండి. మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు బేడాఘాట్ అని ఒక పెద్ద జలపాతం ఉంటుంది. నర్మదా నది పారుతూ ఉంటుంది పైనుంచి. ఆనందించడానికి వస్తూ ఉంటారండి ప్రజలు. కిక్కిరిసిపోతుందండి అదంతా, బేడాఘాట్ అంతా కూడా. ఒక మహాజలపాతం కొండ మీద నుంచి అలా కిందకి పరవళ్ళు దొక్కుతూ కారుతూ ఉంటుంది. ఒక ఆనందం చూసే వ్యక్తి కళ్ళల్లో మీరు చూస్తేనండి కళ్ళన్నీ చాలా పెద్దవిగా ఒక వెలుగుతో కనిపిస్తూ ఉంటాయండి ఆ జలపాతాన్ని చూసినప్పుడు. నీకంటే ముందు ఆ జలపాతాలన్నీ ఉన్నాయి. ఏ జలపాతాన్ని చూసినప్పుడు ఆయన చెంప చిరునవ్వు గావించలేదండి. ఎప్పుడు ఆయన వెంట చిరునవ్వు వచ్చిందో తెలుసా? ఆనందం వచ్చిందో తెలుసా? 6వ దినమున నేల మంటి నరరూపం ఎప్పుడు దాల్చిందో అప్పుడు ఆయన చెంపలో ఒక చిన్న చిరుద్విలాసం వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. అదే అంటున్నాడు, నరులను చూసి ఏమయ్యాడట? ఆనందించాడట. అదే దేవుడు అదే మనుషులతో మరొక మాట చెప్పాడండి. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. ఇందాక 2 సెకండ్ల ముందు మీరు ఏం చదివారు? నరులను చూచి సంతాపించాడా? సంతోషించాడా? సంతోషించాడు, ఆనందించాడు. మరి అదే నరులు కదా, అదే నరజాతి కదా, అదే మానవ జాతి కదా. ఏమైపోయింది మరి సంతోషం? ఏమైపోయింది ఆనందం? ఆనందాన్ని ఆవిరి చేసిన వాడెవడు? ఆ సంతోషాన్ని సమాధి చేసిన వాడు ఎవడంటే 2 నిమిషాలకు ముందు నరులు అన్న పదం అక్కడ ఆనందం అనే పదం కనపడింది. 2 నిమిషాల తర్వాత ఇక్కడ నరులు అనే పదం దగ్గర సంతాపం అనే పదం కనపడిందంటే ఆయన సంతోషం ఏమైపోయింది? సమాధి అయిపోయింది. ఆయన సంతోషం సమాధిగా మారిపోయింది. ఆయన ఆనందం ఆవిరైపోయింది. మానవ జాతిని చూసి 8వ అధ్యాయంలోనే చీ అని ఓస్తున్నాడండి అక్కడ దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకే అందరినీ గుర్తుపట్టేస్తున్నాడు. అందరూ హ్యాపీగా ఉన్నారండి ప్రపంచంలో, దేవుడు ఒక్కడు తప్ప. కొడుకును చూడంగానే తల్లి మురిసిపోతుంది, రూపించిన దేవుణ్ణి మర్చిపోతుంది. బిడ్డను చూడంగానే పురుషుడు ఆనందింపబడుతున్నాడు. ఎవరెవరు గుర్తు వస్తున్నారంటే మా అమ్మకి చెప్పాలని వాళ్ళ అమ్మ గుర్తు వస్తుంది, మా నాన్నకి చెప్పాలి ఈ విషయం వాళ్ళ నాన్న గుర్తు వస్తున్నాడు. వీళ్ళందరూ కాదు, ఒక్కసారి గది లోపలికి మోకాళ్ళు నీ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నావా? ప్రభువా, ఏమీ లేని ఒక ఏకాంగులమైన మా నుంచి ఒక చక్కని ఫలాన్ని మాకు ఇచ్చావు ప్రభు, కృతజ్ఞతలను ఎంతమంది అనుకున్నారండి? దేవుణ్ణి అసలు దేవుణ్ణి ఆలోచిస్తున్నారా? దేవుడి కోసం అసలు ఎప్పుడైనా మీరు కలలు కంటున్నారా?
ఈరోజు తల్లికి ఒకటే ఇచ్చాం, తండ్రికి ఒకటే ఇచ్చాం, టీచర్ కూడా ఒకటే ఇచ్చామండి. దేవుని తీసి పక్కన పడేశాడండి. కబీర్ దాస్ అంటాడు పద్యంలో, గురు గోవింద్ దోవుం ఖడే కాకు లాగుంపై బలిహారీ గురువు అప్నే గోవిందియో బతాయ్. ఎవర్రా నీకు ఎక్కువ, దేవుడా గురువు అంటే కబీర్ దాస్ అంటాడండి. ఏమంటాడంటే, నాకు దేవుడితో పని లేదు అబ్బాయి, అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పింది కూడా ఎవడు? గురువునే కదా. గురు గోవింద్ దోవుం ఖడే. వాళ్ళిద్దరు నా దగ్గర కనుక నుంచుంటే, గురువు మరియు గోవింద్ అనగా దేవుడు ఇద్దరు నా దగ్గర కూర్చో కాకు లాగుంపాయ్. ఎవరి కాళ్ళ దగ్గర నువ్వు పడతావంటే బలిహారీ గురువు అప్పుడే గోవింద్ యోబతాయ్. అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పింది ఎవరు? మా గురువు గారు. కాబట్టి మా గురువు గారి కాళ్ళ మీద పడితే వాడిని గాలి తీసుకొని దంతా ఎవరిని? దేవుణ్ణి. అంటే ప్రతి ఒక్కరికి, అరే నీ గురువు నీకు ఈ భిక్ష పెట్టాడంటే నీ గురువుని రీపించినవాడు ఎవడరా? ఏమండి, అసలు తల్లిలోనికి ప్రేమ ఎలా వస్తుందనే సర్వేలు జరిగినాయండి అమెరికా రాష్ట్రంలో, అమెరికా దేశంలో, యుఎస్ఏలో. అసలు ఎందుకు ఈ ప్రేమ వస్తుంది? ఏమంటే మీరు చాలా సందర్భాల్లో చూసుంటారు, మనందరినీ బిడ్డల్ని అన్నాం. అంతకుముందు కూడా చాలా మంది బిడ్డలు కలుగుతూనే ఉన్నారు ఈ ప్రపంచంలో. పక్కింటి వాళ్ళకి బిడ్డలు పుట్టారు, ఎదురింటి వాళ్ళకి బిడ్డలు పుట్టారు, చుట్టాలకు బిడ్డలు పుట్టారు, అందరికి బిడ్డలు పుట్టారు. ఆడుకున్నంతసేపు చక్కగా ఆడుకుంటారండి. మనం వచ్చి చిన్న బిడ్డలు కనపడితే అందరూ ఆడుకుంటారు. ఇక్కడ అందరూ ఆడుకుంటారు. బొగ్గలకి ఇల్లుతారు, వాడిని మామూలు కూర్చోబెట్టరండి. బొగ్గలకి వెళ్ళేవాడు ఒకడు వచ్చి ముద్దులు పెట్టేసి వాటేసుకునేవాడు మింగేస్తాడా అన్నట్టు భయం వేసిద్ది. కొరికేవాడు ఒకడు, ఇక ఆడు ఎట్టున్నాడు వీళ్ళకి అనవసరం, పడతామే ఇంకా ఏడు. అదే ఆడు గనక కొద్దిగా సరదా ఎక్కువైపోయి ఒకటో రెండుకే వెళ్ళాడు అనుకోండి, అక్కడే ఏ మూత్రమో మలమో విసర్జించాడు అనుకోండి, కడుగుతారా తీసుకెళ్ళి? కడుగుతారేటి? అస్సలు అప్పటిదాకా ఓ వాటేసుకొని అమ్మో ముద్దులు పెట్టేసుకొని కొరికి కొరికి యాపిల్ పండు కొరికినట్టు కొరికేసి వీళ్ళు వాడొక్కసారి కక్క కూర్చోగానే కుక్కలా పరిగెత్తుతారండి. ఇంకేముండదు. ఎందుకు ఆ ప్రేమ లేదు? ఎందుకు మరి? మలం ఏమంటే తింటున్నప్పుడు ఉండే ప్రేమ అది కక్కుతున్నప్పుడు వీడికి ఎందుకు లేదు నీకు? తినిపించమంటే తినిపిస్తారు, ఆ తిన్నది కింద వచ్చింది నాకు అడగరా అంటే అడగరు. అదే నీకే డౌట్ ఏంది, ఏం తినిపించావు కూడా తెలీదా? ఏమండి, ఈ ప్రేమ ఎక్కడ మిస్ అయిపోతుంది అంటే, పక్కింటి వాళ్ళ దగ్గర ప్రేమ ఎంతవరకు ఉంటుందంటే, వాళ్ళు ఆ బిడ్డ శుభ్రంగా ఉన్నంత వరకు ఆ బిడ్డ మీద ప్రేమ కలుగుతుంది. ఆ బిడ్డ మలమూత్రాలు విసర్జించినప్పుడు ప్రేమ ఆ బిడ్డ మీద మనకి ఏమైపోతుంది? మాయమవుతుంది. సడన్గా కడగటానికి చెయ్యి రావట్లా, ఆ చనువు మనం తీసుకోలేకపోతున్నాం. అంటే ప్రేమ ఎక్కడో కోల్పోతున్నాం. ఇప్పుడు మనకి బిడ్డలు పుట్టారండి, మీ అందరికి బిడ్డలు పుట్టారు. మీ బిడ్డకు కూడా మీరు తినిపించారు, మీ బిడ్డకు కూడా మీరు చాలా బాగా గారాబం చేశారు, మీ బిడ్డ కూడా మలమూత్రాన్ని విసర్జించాడు. అసలు ముందు పక్కింటోళ్ళ బిడ్డ దగ్గర చేసినట్టు ఈ బిడ్డ దగ్గర చేసి పక్కన పెట్టి వెళ్ళిపోతావు నువ్వు? వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? వాట్ ఈస్ కాజ్? ఏంటి కారణం? ఆడు బిడ్డ ఈడు బిడ్డే, వాడు చిన్నోడే ఈడు చిన్నోడే, వాడికి పడులే వీడికి పడులే, వాడు తాగేది పాలే వీడు తాగేది పాలే, అంతా ఒకటే, కల్మషం లేని బిడ్డలే. వాడి దగ్గర చెయ్యి రాలేదు మలాన్ని కరగటానికి, వీడి దగ్గర నీకు ఎందుకు వచ్చింది? ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటో తెలుసా? రాబిన్సన్ అనే ఒక శాస్త్రవేత్త దీని గురించి పరిశోధనలు చేశాడంట. అసలు ఎందుకు ఒకటే బిడ్డల దగ్గర అక్కడ ఒక రకంగా ఎందుకు మనం స్పందిస్తున్నాం, ఇక్కడ ఒక రకంగా ఎందుకు మనం స్పందిస్తున్నాం అని రాబిన్సన్ అనే శాస్త్రవేత్త అమెరికా దేశాల్లో సముద్ర జీవుల మీద పరిశోధనలు చేశాడు. ఏది డాల్ఫిన్స్ మీద, చేపల మీద. ఇప్పుడు మీరు ముఖ్యంగా క్షీరదాలు అంటారు. క్షీరదాలు అంటే తెలుసు, క్షీరం అనగా పాలు, పాలు ఇచ్చేవాటిని క్షీరదాలు అంటారు, మెమ్మల్స్ అంటారు ఇంగ్లీష్లో. అయితే వీటి మీద పరిశోధనలు చాలా చేశాడండి. వాటిల్లో ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, బిడ్డ హత్తుకొని ఉండే జీవుల మీద, బిడ్డని హత్తుకోకుండా దూరంగా పడేసే జీవుల మీద, రెండు జీవుల మీద పరిశోధనలు చేశాడు అతను. వేటి మీద? బిడ్డని ఏ జంతువు అయినా సరే, బిడ్డని ఏ జంతువు అయితే దగ్గరకు తీసుకొని ఎప్పుడు పక్కలోనే పెట్టుకుండిద్దో అలాంటి జీవరాశుల మీద, బిడ్డని కనిన తర్వాత పూర్తిగా పక్కన పడేసి నాకు దానికి సంబంధం లేదు అని అనేటువంటి జీవరాశులు రెండింటి మీద పరిశోధనలు చేశాడు. ఏంటి తేడా వీటిలో అనే అలాగా సముద్ర గర్భాల దగ్గర, సముద్ర జీవాల దగ్గర చాలా వాటి మీద పరిశోధన చేసినప్పుడు ఒక తేడా గమనించారండి. ఏ జంతువు అయితే తన బిడ్డని దగ్గరకు తీసుకుంటుందో ఆ జంతువులో ఒక హార్మోన్ ఉంటుంది. హార్మోన్ ఏంటంటే ఆక్సిటోసిన్. హార్మోన్ పేరేంటి? ఆక్సిటోసిన్. ఏ జంతువు అయితే బిడ్డని నాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుందో దాని మీద పరిశోధన చేసినప్పుడు తేలింది ఏంటంటే దానిలో ఆక్సిటోసిన్ అనేది లేదు. ఏ బిడ్డనైతే దగ్గర పెట్టుకుంటుందో జంతువు, దీని మీద పరిశోధనలు చేసినప్పుడు తేలిందంటే దీనిలో ఆక్సిటోసిన్ అన్నది ఉంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అయ్యా అని అంటేనంట, గర్భవతులుగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుందట. ఎప్పుడు?
గర్భవతులుగా ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భం దాల్చిద్దో, ఒక స్త్రీ ఎప్పుడైతే బిడ్డను మోయటం ప్రారంభించిద్దో, 2వ నెలలో 3వ నెలలో నుంచి ఆక్సిటోసిన్ అనేది రసాయనం అనేది మన బాడీలో రిలీజ్ అవ్వటం జరుగుతుందండి. అప్పుడు ప్రేమ అన్నది పుట్టుకొచ్చిందంట. ఒక్క మాటలో బల్లగుద్ది ఏం చెప్పిందో తెలుసా శాస్త్ర లౌకిక ప్రపంచం? అసలు ప్రేమ అన్నది ఎప్పుడు ఒక స్త్రీకి కలుగుతుందంటే ఈ ఆక్సిటోసిన్ అన్నది రిలీజ్ అయినప్పుడు అని చెప్పేశారంటే. అందుకనే మనకి మీకు ఏమంటారు, నిప్పుకోడుల్లో ఆక్సిటోసిన్ ఉండదు. మీరు గమనించే నిప్పుకోడి తెలుసా మీకు? చాలా పెద్దది, పక్షుల్లోనే అతి పెద్ద పక్షి అంటారు దాన్ని, ఆస్ట్రిచ్. వాటిల్లో ఆక్సిటోసిన్ ఉండదు. అందుకని యోబు గ్రంథంలో మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి. యోబు గ్రంథాన్ని మీరు అందరూ ఒకసారి తీయండి. యోబు గ్రంథము, బైబిల్లోని యోబు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే 39వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 39వ అధ్యాయం 13వ వచనం. నిప్పుకోడి ఆస్ట్రిచ్, ఇంగ్లీష్లో అయితే ఆస్ట్రిచ్ అని ఉంటుంది. ఆస్ట్రిచ్ అని ఈ పక్షి సంతోషము చేత రెక్కలను ఆడించును. ఏమంటే కుక్కకి సంతోషం ఇచ్చినప్పుడు తోక ఊపిద్ది, అలాగనే ఆస్ట్రిచ్కి ఎప్పుడైతే హ్యాపీనెస్ అనిపిస్తుందో రెక్కలు ఊపిద్ది. రెక్కలు ఊపింది ఆస్ట్రిచ్ అంటే దానికి సంతోషం వచ్చిందని అర్థం. అది ముందుగానే బైబిల్ మనకి చెప్పేసింది. తర్వాత ఇంకా ముందుకెళ్ళండి. రెక్కలను వెంట్రుకలను దానికి ఉన్నందున అది వాత్సల్యము గలదియా అంటే రెక్కలు ఉన్నాయి. రెక్కలు అనగానే మీకు ఏం గుర్తొస్తాయి చెప్పండి? మీకు అసలు యోబు గారు ఏం చెప్తున్నారో ముందు మీకు అర్థం కావాలి, లేకపోతే మీకు బైబిల్ అర్థం కాదు. అక్కడ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు ఆయన. ఏం ప్రశ్న వేస్తున్నాడంటే, ఆశ్రిత్యం చూశారు కదా, అవును. సంతోషం వేసినప్పుడు రెక్కలు ఊపిద్ది కదా, ఎస్ కరెక్ట్. ఇంకా రెండోది ఏంటట, దానికి రెక్కలు వెంట్రుకలు ఉన్నాయి కదా, అందుకని వాత్సల్యం ఉంది అనుకుంటున్నారా అంటే, రెక్కలు వెంట్రుకలు ఉండేవాడికి వాత్సల్యం ఉంటుంది సాధారణంగా. కోడి ఉందండి, కోడికి ఏముంటాయి చెప్పండి? రెక్కలు ఉంటాయి. ఆ రెక్కల పైన ఏముంటాయి చెప్పండి? ఈకలు ఉంటాయి, అవునా? దానికి వాత్సల్యం చాలా ఉంటుంది. అందుకని చూడండి, కోడి పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నా సరే వెంటనే ఆ కోడి పిల్లలన్నింటినీ వేడితో కప్పేసిద్ది అది రెక్కలతో. వర్షం వచ్చినప్పుడు వెంటనే రెక్కలు ఇప్పేసిద్ది గొడుగులాగా. ఆ రెక్కల కింద కోడి పిల్లలన్నీ వెళ్ళిపోతాయి. అంటే రెక్కలు ఈకలు ఉంటే వాత్సల్యం ఉండిద్ది అని అర్థం. యోబు గారు ఒక సవాల్ ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఆశ్రిచ్చు కూడా కోడికి మళ్ళీ రెక్కలు ఈకలు ఉన్నాయిరా, కానీ దానికి వాత్సల్యం ఉందని నువ్వు అనుకుంటే పొరపాటు అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇంకా వాత్సల్యము కలదని నువ్వు అనుకుంటున్నావా? లేదు, దానికి వాత్సల్యం లేదు. దేనికి లేదట? మీరు ఇప్పటికీ చూడండి, సైన్స్ ప్రపంచం నివ్వెరబోయే సత్యం ఏంటంటే, ఆశ్రిత్య మీద పరిశోధనలు చేసినప్పుడు తేలిన నిజం ఏంటంటే, దానికి అసలు ఆక్సిటోసినే లేదట. ఏం లేదట? కోడికి ఉన్న ఆక్సిటోసిన్, నీకు నాకున్న ఆక్సిటోసిన్ అనగా ప్రేమనిచ్చేటువంటి ఆ రసాయనం బాడీలో ఆశ్రిత్య లేదంట. అదే అంటున్నాడు అక్కడ. చదవండి ఇంకా. అది నేలన దాని గుడ్లను పెడుతుంది, దేని పాదమైనను వాటి త్రొక్కవచ్చునైనను అడవి జంతువు వాటిని చితక త్రొక్కుదే అయినను అనుకోనకయే ఉన్నది. ఏమంటే సాధారణంగా ఏ జంతువైనా గుడ్లు పెడితే దాచిపెట్టింది, కానీ దాచిపెట్టదండి, ఆడ పడేసి వెళ్ళిపోయింది. ఏది తిండిద్దో ఏది తినదో అని కనీస జ్ఞానం కూడా దానికి ఉండదు. ఎందుకంటే వాత్సల్యం దానికి లేదు. వాత్సల్యం లేదంటే దానికి ఏమి లేదు, ఆక్సిటోసిన్ అనేది లేదు. ఇప్పుడు మీ అందరికి ఏముంది చెప్పండి? మీ బిడ్డల పట్ల మీ అందరికి ఇప్పుడు ఏముంది? వాత్సల్యం. అంటే మీకు ఏముంది? ఆక్సిటోసిన్ ఉంది. ఈ వివరణ మీకు ఎందుకు ఇచ్చానంటే, మీకేదో మీ బిడ్డల మీద ప్రేమ కలుగుతుందంటే నీ ఘనత అనుకునేవు నువ్వు. మీకేదో మీ బిడ్డల మీద ఏమంటే ఆప్యాయత కౌగలింతకి వెళ్ళిపోతున్నావు అంటే నాకేందో పెద్ద ప్రేమికురాలు నువ్వు అనుకునేవు, నువ్వు ప్రేమికుణ్ణి అనుకునేవు నువ్వు. ఈ ప్రేమ అన్నది ఆ 3వ నెలలో ఆక్సిటోసిన్ వచ్చినప్పుడు నీకు వచ్చింది. ఒకవేళ నీలో ఆక్సిటోసిన్ లేకపోతే నీ గతి ఏంటో తెలుసా? ఆస్ట్రిచ్ ఎలాగైతే గుడ్లని పెట్టేసి పక్కకి వెళ్ళిపోయిందో నాకు సంబంధం లేదన్నట్టుగా ఆ రసాయనం కనుక లేకపోతే నువ్వు కూడా బిడ్డను అక్కడ పడేసి వెళ్ళిపోతావు. అదే చదవండి, అక్కడ కింద ఉంటుంది చదవండి, 16వ వచనం. తన పిల్లలు తనవి కానట్టు వాటి ఎడలది కాఠిన్యం చూపుతుందట. అసలు పట్టించుకొని కూడా అదే చెత్త కొట్టేసి తెలుసండి మీకు. ఆశ్రయించుకున్న దరిద్రం ఏంటంటే దాని ముక్కుతో అదే పగల కొట్టేసింది చాలా గుడ్లని. ఎందుకు అంటే వాత్సల్యం లేదు, ఆక్సిటోసిన్ లేదు దానిలో. మీలో కూడా ఒకవేళ దేవుడు ఆ రసాయనాన్ని నువ్వు 3వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు గనక రిలీజ్ గనక చేయకపోతే ఆ బిడ్డ నువ్వే తినేద్దువు, ఆ బిడ్డ నువ్వే పీక పిసుకు నులిమేద్దువు. అది ఉంటేనే దిక్కులేరు ఈరోజు ఆడపిల్లలకి, అవునా కదండి? ఆక్సిటోసిన్ ఉంటేనే ఆడబిడ్డ పుట్టంగానే ప్రేమలు కనపడట్లేదు ఈరోజు తల్లుల్లో తండ్రుల్లో చాలా మందిలో.
అసలు ఆక్సిటోసినే లేకపోతే ఎప్పుడో చంపేద్దు కదా నీ బిడ్డల్ని. నీ మీద ప్రేమను కలిగించిన వాడు ఎవరో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. ఆ ప్రేమ మంద కాదండి, ఆ ప్రేమను మనలో పెట్టినవాడు ఎవరు? ఆ ప్రేమను మనలో పెట్టిన వాడెవరు? మంద కాదు ఆ ప్రేమ. 3వ నెలలో ఆక్సిటోసిన్ అనే రూపంలో ప్రేమను మనలో జొప్పించాడు, పెట్టాడు. అది ఉండబట్టి ప్రేమ వచ్చింది నీకు. అదే ప్రభు ఒక కెమికల్ టెర్మినాలజీ ఉపయోగిస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చక్కని పదప్రయోగాన్ని, ఒక కెమికల్ టెర్మినాలజీని ఉపయోగిస్తూ మంచి మాట అంటాడండి. 17:26 చదవండి. 25 నుంచి చదవండి. 25 నుంచి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు నాయన. ప్రభు బాధపడుతున్నాడు. ప్రభువా తండ్రి, మై డియర్ ఫాదర్, ఈ లోకము నిన్ను ఎరుగలేదు నాయన. అందరినీ ఎరిగేసింది ప్రభు, అందరిని ఎరిగేసింది ప్రభు. 7వ నెలలో తల్లిని ఎరిగింది ప్రభువా. పుట్టిన 32 వారాల్లో వాళ్ళ నాన్నని ఎరిగింది ప్రభువా. 2.5 ఏళ్లలో బంధుమిత్రులను ఎరిగింది ప్రభువా. 6వ నెలలో స్కూల్కి పంపిస్తే టీచర్ని కూడా ఎరిగింది తండ్రి. కానీ ఎర్రగంది నిన్నొక్కడిని తండ్రి. అదే అంటున్నాడు, నీతి స్వరూపుడవగు తండ్రి, ఈ లోకం నిన్ను ఐడెంటిఫై చేయలేదు, ఎరుగలేదు. ఇంకా నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ, నా ప్రేమ కాదు, నా ప్రేమ కాదు తండ్రి. నేను వీళ్ళనందరినీ ప్రేమిస్తున్నానంటే ఈ ప్రేమికుణ్ణి నేను కాదు, ఆ ప్రేమని నాలో ఉంచిన వాడు ఎవరట? తండ్రట, పరలోకపు తండ్రట. ఈరోజు మనందరం మన బిడ్డలు పుట్టంగానే, ఊహ రాంగానే మీరు ఒకటే పెట్టుకోండి, వాళ్ళ నోటి వెంట ఏ మాట రావాలో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, కృతజ్ఞతలో. ఈ మాటను ఉచ్చరింపజేయండి మీ బిడ్డలు పుట్టిన తర్వాత. మన పేర్లు ఎందుకండి, వాడు ఎలాగో గుర్తుపడతాడండి. మీ తండ్రి పేరు, వాణ్ణి, నిన్ను, నీ భర్తని, మీ అందరి కాపాడిన వాడి పేరు గుర్తు చేయండి. ఏమండి, ఈరోజు దేవుడు మనకు ఎంత మేలుడుగా అంచాడు ప్రియులారా. ఈరోజు బయటికి వెళ్తుంటే ప్రతి ఒక్కటి దేవుడు పెట్టిన భిక్షే మనకి. చాలాసార్లు చెప్పాను, దేవుడు ప్రేమ ఎంత గొప్పదంటేనటండి. దేవుడు ప్రేమ ఈరోజు మహా అయితే ఒక కుటుంబంలో ఎన్ని కూరలు వండిద్దండి ఒక తల్లి? ఎన్ని కూరలు వండిద్ది చెప్పండి? ఇది చాలాసార్లు చెప్పాను చాలా బహిరంగ సభల్లో. ఈరోజు మహా అయితే మనం ఎన్ని కూరలు ఒక తల్లి ప్రేమతో ఒక కూతురు వండగలిగితే, ఒక కొడుకు వండగలిగితే, రోజుకి 3 పూటలు తింటామండి. 3 పూట్ల 3 కూరలు వండుకునే కుటుంబాలు చాలా తక్కువ. అవునా? పొద్దున పూట ఉంటుంది, మధ్యాహ్నం తింటారు, లేదా మధ్యాహ్నం ఉండేది రాత్రి తింటారు. మహా అయితే మీరు ఇప్పటిదాకా ఎన్ని కూరలు తిని ఉంటారు చెప్పండి? మహా అయితే ఎన్ని తిని ఉంటారు చెప్పండి? తోటకూర తిని ఉంటారా? ఆకుకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, ఇంకా గట్టిగా ఎన్ని చెప్తారు చెప్పండి? వంటలు చేసే వంటలక్క కూడా 10కి మించి చెప్పలేదు అంతే. ఏమండి, మహా అయితే ఆకుకూరలో 10 తిని ఉంటావు. కూరగాయలు ఎన్ని తిని ఉంటావు? మహా అయితే బెండకాయ, దొండకాయ, పొట్లకాయ, ఆకాయ, ఈకాయ, తలకాయ అన్ని ఎన్ని తిని ఉంటావు? మహా అయితే ఎన్ని కాయలు తిని ఉంటావు? 25 తిని ఉంటావు. 25 రకాల కూరగాయలు ఏమైనా తిని ఉంటావా? ఒక 50, లేదు ఒక 100, లేదు ఒక 200. నాకు తెలిసి 100 కూరగాయలు టచ్ చేసిన వాడు కూడా ఎవరు ఉండరండి ఇక్కడ. ఎవరు ఉన్నారా? 100 కూరగాయల టేస్ట్ నేను చూశానయ్యా ఇప్పటిదాకా ఎవడైనా ఉన్నాడా? ఒకటే కూరను నానా రకాలు వండుకోవచ్చు, అది వేరే విషయం. 100 రకాల కూరగాయలు టేస్ట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఎవరు లేరు. గట్టిగా ఆకుకూరలో 10, 15, 20కి మించి వెళ్ళలేదు. గట్టిగా కూరగాయలు పెడితే 50 చెప్పటం ఎక్కువ నాకు తెలిసి. ఒక 18, 19కి అయిపోద్ది మన వ్యవహారం. అసలు ఈ భూమి మీద ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో తెలుసా? ఎన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయో తెలుసా? 3,95,000 ఆకుకూరలు, కూరగాయలు ఉన్నాయటండి ఈ భూలోకంలో. ఎన్ని? 3,95,000. నువ్వు తిన్నావెన్ని? 30 తిన్నావు గట్టి కొడితే. ఒక మనిషి 70 ఏళ్ళు బతికాడంటే మొత్తం ఎన్ని రోజులు జీవించినట్టు చెప్పండి? ఒక 70 ఏళ్ళు ఒక మనిషి బతికాడు అనుకోండి. రోజుల లెక్కన చెప్పాలంటే 26,000 రోజులు బతికినట్టు లెక్క. 70 ఏళ్ళు ఒక మనిషి, సంవత్సరాల లెక్కన 70 అనుకుంటే రోజుల లెక్కన 26,000 రోజులు జీవించాడు అర్థం. రోజుకి ఒక ఆకుకూర నువ్వు తిన్నా మా అయితే ఎన్ని తినగలుగుతావు? నువ్వు చచ్చేంతవరకు 70 ఏళ్ళ జీవితంలో 26,000 రోజులు బతికావు కాబట్టి ఒక 26,000 కూరగాయలు తినగలుగుతావు. అంతేనా? రోజు కూడా తిన్నా అంతే వస్తుంది. లేదు రోజుకు 2 తింటే ఒక 52,000 తింటావు. రోజుకు 3 తింటే ఇంకొక 26 పెరిగిద్ది.
ఓ 78 తింటావు మహా అయితే. 78 రకాలు తినగలుగుతావు, 78,000 తినగలుగుతావు అంతే. అసలు భూమి మీద ఎన్ని ఉన్నాయట? నువ్వు చచ్చేంత వరకు తినుకుంటూ కూర్చుని అయిపోవటాయి. ప్రపంచం ఏం చెప్పిందంటే, శాస్త్ర ప్రపంచం, రోజుకి ఈ భూమి మీద ఉన్న కూరగాయలన్నిటినీ నువ్వు తినేయాలంటే, నువ్వు తింటాం మొదలు పెట్టాలంటే రోజుకి ఎన్ని పూట్ల 17 పూట్ల తినాలంట. ఎన్ని పూట్ల? ఈ లోపల పొట్టపగలు సత్తావు. ఇక తినేదేంది? రోజుకి 17 పూట్ల తింటే చచ్చిపోయే లోపల ఇలా రోజుకి ఇకే పని పెట్టుకోకూడదు. ఓడవటాలు, అంటు దోవటాలు ఇకేం ఉండకూడదు నీకు. ఇక వండుకోవడం తింటాం ఇంక అంతే. అది మళ్ళీ అరిగేదా తిరగటం, మళ్ళా తింటాం అంతే. ఇట్లా చేసుకుంటా పోతే రోజుకి 17 పూటలు తింటేనట ఈ ప్రపంచంలో ఉన్న కూరగాయలు ఇంకా 30% మిగిలే ఉంటాయంట. ఎంత లవ్ అండి మన ప్రభువుకి. మన దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, చచ్చేంత వరకు కూర్చొని తిన్న తరగని సంపదని మనకిచ్చాడు. మనం మహా అయితే ఒక 1/2 డజన్ తెమ్మంటే, నాన్న ఒక 1/2 డజన్ అట్టికాయలు తేనంటే 1 డజన్ తెస్తావు, 2 డజన్లు తెస్తావు. దేవుడు ఈరోజు ఒక ఆడాం వచ్చి, అండ్ ఈరోజు లవ్వులు కదండి ఎక్కువగా, ఒక రోజ్ ఫ్లవర్ ఇస్తే చాలండి పడిపోద్ది ఆడికి. ఆడేం చేయడు, ఆడేం గులాబ్ పువ్వుని వాడేం తయారు చేసేది తీసుకురాడు, ఆడు ఉన్నది బీక్కొని వచ్చాడు అంతే. ఈమె ఎట్ట బిల్డప్ ఇచ్చిద్దంటే, ఈడే కష్టపడి ఆ రంగంతా దానికి వేసి, ఈడే వాటన్నిటిని తయారు చేసి ఆకుపచ్చదనాన్ని ఏంది ఈ రక్తం అంతా ఈజీ ఆ ఏకలకు రాసినట్టు బిల్డప్ ఇచ్చింది. ఆడు దారిని పోయేదాన్ని తుంచుకొని వచ్చాడు అంతే. వీడికి పడిపోయావే. గులాబీ పూలు, ఎన్ని రకాల గులాబీ పూలు ఉన్నో తెలుసా? 206 రకాల గులాబీ పూలు, 152 రంగులు ఉన్నాయటండి. మనకు తెలిసిన పసుపు, ఎరుపు, బులుగు ఏదో సంథింగ్ ఏమో ఉన్నాయంతే. 152 రకాలు ఉన్నాయట, రంగులు ఉన్నాయట. మరి ఇన్ని ఇచ్చిన దేవుడికి మాత్రం పడవంటే పడదు అసలు. ఆయనకి మాత్రం పడదు, వీడికి మాత్రం పడిద్ది. అది బీక్కొని వచ్చిన వాడికి పడిద్ది, అన్ని పెట్టిన వాడికి మాత్రం పడదేమో. వీడికి ఐ లవ్ యూ చెప్పిద్ది, ఆయన మాత్రం గుర్తే ఉండదు. ఈరోజు గర్భాలు ఎలా అయిపోతున్నాయి? గరళమవుతున్నాయండి. గరళం అంటే విషం. ఈరోజు తల్లి గర్భాలని గరళమయమైపోతున్నాయి, విషమయమైపోతున్నాయి. దేవుడు అంటే ఒక బిడ్డను ఎలా పెంచాలో ఒక మంచి డైరీ ఇచ్చాడండి బైబిల్లో. బిడ్డను పుట్టక ముందు డైరీ ఏంటో చెప్పమంటారా? ఒకసారి మీరు న్యాయాధిపతులు చూడండి. దేవుడు ఎన్ని జాగ్రత్తలు, అటు శారీరకంగాను ఇటు ఆత్మీయంగాను మహానుభావుడు ఎన్ని జాగ్రత్తలు ఇచ్చాడంటేనండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తే ఓ మంచి జాగ్రత్త. వీడియోలో న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము, అక్కడ మన అందరికీ ఒక జడ్జ్, ఒక న్యాయాధిపతి గుర్తొస్తాడు. ఆయన పేరు ద గ్రేట్ శాంసన్. సంసోను అనేటువంటి న్యాయాధిపతి పుట్టడానికి ముందు వారి తల్లికి మనోహ భార్యకి దేవదూత ప్రత్యక్షమై 4వ వచనం 5వ వచనంలో ఏమని చెప్తుందో చూడండి. 2:3 చదవండి. ఫస్ట్ 2:3. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడనైన మేనోహాను ఒకడు ఉండెను. అతని భార్య గుడ్రాలై కాన్పు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గుడ్రాలవు, నీవు కాన్పు లేకపోయిను, అయితే నువ్వు గర్భవతి అయి కుమారుని గందువు. నీ గర్భం ఇస్తున్నా, నీ గర్భవతి అవుతావు, ఒక బిడ్డ పుడతాడు నీకు. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము. ఒక బిడ్డ లోపల పడినప్పుడు తీసుకోవాల్సిన మొదటి శారీరక జాగ్రత్త దేవుడు చెప్తున్నాడు, మద్యం కానీ ద్రాక్షారసం కానీ తీసుకోకూడదు. నిజమండి. ఎందుకు ఈరోజు మద్యం ద్రాక్షారసం తీసుకోకూడదు అంటున్నాడు? హెరిటోడెనిసిటీ అనే ఒక రోగం వస్తుందటండి. అది ఈ మధ్య కానీ పెట్టారు. ఒకసారి మీకు వీడియో చూపిస్తాడు. బైబిల్ ఎంత గొప్పదంటే, ఈరోజు అమెరికాలో చాలా శాస్త్రవేత్తలు పరిశీలనలో సర్వేల్లో ఒక 105 మంది గర్భిణీ స్త్రీలు మద్యం తాగే స్త్రీల మీద పరిశోధనలు చేశారండి. తేల్చి ఏం చెప్పారో మీకు వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూడండి. అదేనా అండి? చాలా చక్కని గ్రంథం అండి. మనకు అసలు బిడ్డ పుట్టినప్పుడు ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో బైబిల్లో చెప్పింది, ఆత్మీయంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనకు బైబిల్లో ఉంటుందండి. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో గ్లాస్ వైన్ కానీ ఇతర మద్యం కానీ తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల మెదడులో అసమతౌల్యత, ప్రవర్తనలో తేడా వస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఫలితం కొన్ని తరాల పాటు కొనసాగుతుందని పేర్కొంది. గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పలు హెచ్చరికలు జారీ చేసింది. గర్భిణులు మద్యం తీసుకుంటే అది ఫేటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిసార్డర్స్కి కారణమవుతుందని వివరించారు.
గర్భిణులు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం కొన్ని తరాల పాటు అంటిపెట్టుకుని ఉంటుందని, ఆ తర్వాతి తరంలో ఆల్కహాల్ తీసుకోని వారిపైన ఆ ప్రభావం పడుతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన హఫ్మ్యాన్ తెలిపారు. ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్టు ఆయన వివరించారు. గర్భంతో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్న వారికి పుట్టే పిల్లల్లో శారీరక బరువు, మెదడు పరిణామం అన్ని తరాల్లోనూ తగ్గిపోతుందని తెలిపారు. కాబట్టి గర్భిణులు ఆల్కహాల్కు దూరంగా ఉండడమే మేలని శాస్త్రవేత్తలు సూచించారు. తద్వారా కొన్ని తరాలను కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. తాజా అధ్యయనానికి సంబంధించిన వివరాలు సెర్బ్రల్ కోర్టెక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఎంత చక్కని వివరణ అండి బైబిల్. మళ్ళా చదవండి. వన్స్ అగైన్ రిపీట్ దట్ వాట్. ఒకసారి మళ్ళా చదవండి అదే మాట. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీవు కాన్పు లేకున్నావు, అయితే నువ్వు గర్భవతి అయిపోతున్నావు నువ్వు. కాబట్టి జాగ్రత్త, నువ్వేం తీసుకోవాలంటే జాగ్రత్తగా ఉండి, ప్రికాషన్స్ చెప్తున్నాడు అక్కడ. ఏంటా జాగ్రత్త అంటే, ద్రాక్ష రసమునే గాని మద్యమునే గాని త్రాగకుండు. ఆ రోజు చెప్తే మతం అన్నారు, ఈరోజు ఎలకలమేం చేశారంటే, ఈ దౌర్భాగ్యులు పందికొక్కులు అంటోళ్ళు. వీళ్ళకి ఎలకలు చెప్తే నమ్ముతారన్నమాట. ఎవరు చెప్తే నమ్మరు వీళ్ళకి? దేవుడు చెప్తే నమ్మడు, ఎలకలు చెప్తే నమ్ముతారు వీళ్ళు. ఈరోజు ఎలకల మీద పరిశోధన చేసినప్పుడు తేలింది. ఇప్పుడు మళ్ళీ అవన్నీ మానేస్తున్నారండి. బైబిల్ ఎప్పుడు చెప్పిందండి ఈ మాట? ఏ పరిశోధన చేసిందండి? క్రీస్తుకు పూర్వం 1300 సంవత్సరాల క్రిందటండి. ఇప్పుడో చక్కని వివరణ. ఇప్పుడు బైబిల్ అంత సైంటిఫిక్ వివరణ ఇచ్చిందంటేనండి, మీరు ఎప్పుడైనా గర్భవతులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులారా, మీరు ఎప్పుడు కూడా గొడవలు దయచేసి పడకండి. అంటే గర్భవతిగా లేనప్పుడు పడమని చెప్తున్నాడు అనుకోమాకండి. గర్భవతులుగా ఉన్నప్పుడు మరి ముఖ్యంగా ఎలాంటి గొడవలు మీరు పడకండి. నిజంగానండి, మీరు ఎప్పుడైతే గర్భవతులుగా ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇరువురు అనుమానాలతో గొడవలు పడుతూ ఉంటారో, ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద కూడా పడిద్దంట. తర్వాత బిడ్డకు కూడా ఒక రోగం లాగా అప్పిద్ది. అంటే ఇక అదే అనుమానపు రోగం. నువ్వు కోపడ్డావు అనుకో, ఆ బీపీ బిడ్డకు వచ్చి చిన్నప్పటి నుంచి బీపీ డెవలప్ అవ్వడం ప్రారంభించిద్దట. మీరు చాలా విషయాలు జాగ్రత్తగా ఉండాలండి. బిడ్డల్ని కనేటప్పుడు, మీరు బిడ్డల్ని కనేటప్పుడు ఎంత శాంతిగా, ఎంత దేవుని వాక్యాలు వింటూ, ఎంత దేవుని సంబంధమైన కార్యక్రమాలలో మునిగిపోయి ఉంటారో, మీ బిడ్డ అంత పవిత్రంగా బయటకు వస్తాడు. అందుకని మనకు యాకోబు గారు కూడా ఒక చక్కని సంఘటన గర్భవతుల దగ్గర ఒక చక్కని సంఘటన చెప్తారండి. 32వ అధ్యాయం చేయండి ఒకసారి మీరు అందరూ. ఆదికాండము గ్రంథము 30వ అధ్యాయము. ఆదికాండము ఒక ఆసక్తికరమైన వివరణ మనకు ఆదికాండంలో ఉంటుందండి. 30వ అధ్యాయము 37వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 37వ వచనం. యాకోబు ఏమంటే అక్కడ ఏంటంటే, యాకోబును మోసం చేద్దామని చూస్తాడు. ఈయనే పాపం పొద్దునైతే గొర్రెలన్నింటినీ యాకోబే కాస్తాడు, కానీ ఫలమంతా లాబాను అనుభవిస్తూ ఉంటాడు. అప్పుడు లాబాను ఏం చెప్తాడంటే, టూకీగా చెప్తున్నా మీకు, అరే అబ్బాయి జాకబ్, నువ్వు గొర్రెలు కంటున్నావు, గొర్రెలు బిడ్డల్ని కంటాయి కదా, ఆస్తులు పంచుకుందాం, నీకు కొంత నాకు కొంత. వేటికైతే మచ్చలు ఉంటాయో గొర్రెలకి అవన్నీ నీకు, వేటికైతే మచ్చలు ఉండవో అవన్నీ నాకు అనుకున్న. లాభాన్ని యాక్చువల్గా మచ్చలు ఉండే తక్కువ పడతాయండి, అందుకని కకృతితో వేసాడు ఆ ఛాలెంజ్, ఆ డీల్. మచ్చలు కలిగి పుట్టిన ప్రతి గొర్రె పిల్ల నీదే యాకోబా. మచ్చలు లేకుండా, అది ఎలాంటి తెల్ల మచ్చలు లేకుండా ప్యూర్గా గొర్రె పిల్లలాగా వచ్చేది మాత్రం నాదే అని చెప్పి అన్నాడండి. అప్పుడు యాకోబు గారు అక్కడ ఏం చేశారో ఒక ఆసక్తికరమైనటువంటి సందర్భం మనకు అక్కడ కనపడుతుంది. 37వ వచనం. యాకోబు చినారు జంగిసాలోని చెట్ల చువ్వల్ని తీసుకున్నాడట. ఆల్మండ్ రాడ్ అంటారండి. ఏమండి, చినారు జంగిసాలు మామూలుగా ఒక వేపుళ్ళలాగా ఉంటుందండి, అది తీసుకున్నాడట. తీసుకుని ఏం చేశాడట, చువలలో తెల్ల చారలు కనబడునట్లు అక్కడక్కడ వాడి తొక్కలు ఒలిచాడట. ఏం చేశాడట, ఒక చిన్న రాడ్ తీసుకున్నాడు, ఒక చినారు జంగిసాల చెట్టు దగ్గరికి వెళ్ళి తుంపాడు. ఒక చిన్న కాండంలాగా వచ్చింది, చువ్వ వచ్చింది. ఆ చువ్వని కత్తి పెట్టి అలా చెక్కాడంట. అప్పుడప్పుడు బీరకాయలు చెక్కుతూ ఉంటారు కదా, కాకరకాయలు, అక్కడక్కడ తొక్కు ఉంటుంది, అక్కడక్కడ తొక్కు అనేది ఉండదు. అలాగా సగం కొన్ని చోట్ల తొక్కు ఉంటుంది, కొన్ని చోట్ల తెల్లగా, కొన్నిసార్లు పచ్చగా ఉంటుంది. మనం ఏదైనా ఒక కూరగాయని తరిగినప్పుడు అలాగనే దాన్ని కూడా అలా తరిగినప్పుడు ఒక్కొక్క చోట పెచ్చు లేచిపోయి తెల్లగా ఉండేది, ఒక్కొక్క చోట పెచ్చు లేకోకుండా పచ్చగా ఉండేది. అలాగా తెల్లని పచ్చని అలాగ మచ్చలు కలిగినటువంటి వాటన్నిటి ఒక 110, 120, ఒక 100, 200 తయారు చేసుకున్నాడండి. ఒక 4-5 చువ్వలు తీసుకున్నాడు, పైపైన మచ్చలుగా చెక్కేశాడు. వాటన్నిటి దండాలకు ఏలాడు తీసేసాడు. ఎక్కడ గొర్రెలు ఎక్కడికి వచ్చైతే నీళ్లు తాగుతాయో, గొర్రెలకు ఎక్కడొచ్చైతే మేత తింటాయో, ఆ వచ్చి తిని తాగే చోటల్లా ఆ దండాలకు అన్ని ఫుల్గా కట్టేశాడండి. అక్కడికి వస్తే అన్ని మచ్చల చువ్వలు తప్ప ఇంకేం కనపడవు. అలా తయారు చేశాడు అక్కడ వాతావరణాన్ని. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. నెక్స్ట్
తెల్లచారలు కనపడుతున్నట్లు అక్కడక్కడ వాడి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు కరెక్ట్గా అవి కళ్ళ కనపడేట్లు ఫుల్గా చుట్టూరు ఈ జంగిసాలు మచ్చల చువ్వలన్నీ పెట్టేసేవాడు, దండానికి ఎలాడ తీసేవాడు. గడ్డి తినడానికి వెళ్ళినప్పుడు గడ్డి చుట్టూరు ఎలాడ తీసేసేవాడు. ఎక్కడ వెళ్తే అక్కడ అది కళ్ళు తెరిస్తే ఆ తెల్లని మచ్చలు కనపడేట్లు చేశాడండి ఆ చువ్వలకి. అలా చేశాడట. తర్వాత ఏమైందట? 39 మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈలిని అంట. కాబట్టి ఈయనట అంటే నీళ్లు తాగటానికి వచ్చినప్పుడు కళ్ళాల ఎత్తంగానే మచ్చలు కలిగినటువంటి జంగిసాలు చువ్వలు కనపడే, గడ్డి తినడానికి వెళ్ళినప్పుడల్లా మచ్చలు కలిగినటువంటి జంగిసాలు చువ్వలు కనపడి, ఎక్కడ పడితే అక్కడ ఏ కనపడ్డాయండి. చూసి 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 వాటి కళ్ళల్లో ఆ బొమ్మలాగా ఫిక్స్ అయిపోయిందండి. పుట్టే బిడ్డలు కూడా ఎలా పుట్టినాయట? మళ్ళా చదవండి 39 మళ్ళా చదవండి. పుట్టే బిడ్డలు కూడా ఎలా పుట్టినాయట? మందల చువ్వలేదు ఏమిటి చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లల్ని ఈనాయట. అవి ఎలాగైతే తెల్లని మచ్చల చువ్వలకు ఉండేవో పుడుతున్న బిడ్డలు కూడా తెల్లని మచ్చలు కలిగినప్పుడు బిడ్డలు పుట్టేసినాయట. ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నానంటే ఇవి గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భం దాల్చిన జీవి దేన్ని ఎక్కువగా చూస్తుందో ఆ ఎఫెక్ట్ బిడ్డల మీద పడిద్దండి. అందుకని మీరు హాస్పిటల్కి వెళ్ళినా ఏ సెంటర్కి మీరు వెళ్ళినా గర్భవతులుగా ఉన్నప్పుడు చుట్టూరు చక్కని చంటి బిడ్డల ఫోటోలు పెడతారు. గమనించారా? హాస్పిటల్కి వెళ్ళండి, ఎవరి ఫోటోలు ఉంటాయి? సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫోటోలు ఉండవు. ఎవరి ఉంటాయి? చంటి బిడ్డలు. పైన అలాగా చిన్న తువ్వాలు కప్పిన చంటి బిడ్డలు, అలా పాకుతున్న చంటి బిడ్డలు ఉంటాయి. నువ్వు ఏడు చూసినా అయ్యే ఉంటాయి. డాక్టర్ గారు రూమ్లోనే అయ్యే ఉంటాయి, టేబుల్ మీద అయ్యే ఉంటాయి, బయటకు వస్తే హాల్లోనే అయ్యే ఉంటాయి, అన్ని చోట్ల అయ్యే ఉంటాయి. ఎందుకు? వాతావరణాన్ని ఎఫెక్ట్ అనేది తల్లి మీద, తల్లి ద్వారా బిడ్డ మీద పడిద్ది కనుకనే ఈరోజు సైన్స్ ప్రపంచం అలానే చేస్తుంది. మీరు ఏది ఎక్కువ ఆలోచిస్తారోనండి, పుట్టే బిడ్డలకు అవే ఆలోచనలు వస్తాయి. నువ్వు ఎప్పుడు ఆ వంటలు ఏమంటే ఆ బియ్యాలు ఎరటాలు ఆలోచిస్తే ఆడు కూడా ఇక చిన్నప్పటి నుంచి షాట్ పట్టుకొని నీతో పాటు ఏరుతా ఉంటాడు. ఇక ఈ చేయబాకండి, ఏదో 3 సీరియళ్ళు 4 సినిమాలతో కాలక్షేపాలు చేయబాకండి. చాలామంది అంతేనండి. ఈరోజు మన లాక్డౌన్ వచ్చింది, ఏం చేశారు? చెయ్యి ఎక్కడ మీదకి వెళ్ళింది? రిమోట్ మీదకి వెళ్ళిందా, బైబిల్ మీదకి పోయిందా? ఈరోజు సీరియల్ ఎఫెక్ట్ అంటే విపరీతంగా బిడ్డ ఏమంటే ఎప్పుడైతే గర్భం దాల్చిందో అంతకుముందు ఆ తర్వాత అప్పుడు డ్యూరింగ్ ఎప్పుడు పట్టే సీరియల్ ఈ మహాతల్లి. ఒకసారి నేను చెన్నై పోయానండి, చాలాసార్లు చెప్తుంటా. జోలర్పేట పోయినప్పుడు ఆ తల్లి నా చేత మీటింగ్ పెట్టించుకుందండి. అక్క మహాతల్లి గుర్తు మర్చిపోలేకపోతున్నాను ఆ తల్లిని. పెట్టిందండి. వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టించిందండి. అది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అండి. చాలా చెన్నై అంటేనే మెట్రోపాలిటన్ సిటీ, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. 10 గంటలకి ట్రైను, 9:30కి తినేసాను. సరేనాక అర్ధగంట టైం ఉంది, నాకు వెళ్ళటానికి సరిపోద్ది, మరి నేను బయలుదేరుతాను, మరి వచ్చి ప్రార్థన చేయించుకుంటే బయలుదేరుతాను అన్నానండి. తమ్ముడు ఆగు తమ్ముడా, అగ్ని పరీక్ష సీరియల్ అయిపోగానే వచ్చి ప్రార్థన చేసుకుంటా తమ్ముడు అనిందండి. ఏటట? అగ్ని పరీక్ష, నీటి పరీక్ష, దాని బొంద పరీక్ష, అవన్నీ పెట్టుకొని అవన్నీ చూసుకుంటా అది అయిపోయిన తర్వాత వచ్చిందంటే ప్రార్థన చేయించుకునిద్దంట. మహాతల్లులండి. ఈరోజు సీరియల్ ఎఫెక్ట్ అండి. పుట్టిన చంటి బిడ్డ నుంచి కాటి కాళ్ళు చాపి ముసలాం వరకు సీరియల్కి బద్దీలు అయిపోయారు ఈరోజు. మొగుడినంటది నువ్వు తాగబాక, నువ్వేం చేస్తున్నా? నువ్వు సీరియల్ తాగుతున్నావు, సీరియల్ తింటున్నావు, ఆయన మందు అవుతున్నాడు, అంతే తేడా. మందు ఆగినోడికైనా అరగంటకి దిగిద్ది, సీరియల్ తాగి మళ్ళీ రేపు పొద్దున అదే టైం దాకా ఎక్కుతానే ఉండిద్ది. ఇక్కడ కరెంట్ ఆగితే హైదరాబాద్కి ఫోన్ వెళ్ళిద్దండి. ఏం వదినా మా ఇంట్లో కరెంట్ పోయింది, ఎక్కడ సస్పెన్స్ థ్రిల్లర్ ఆగిపోయింది, తర్వాత ఏం జరిగింది? అబ్బా నిజమండి. వీడియో చూపిస్తా, మీరు చూడండి. చిన్న చంటి బిడ్డ అండి. ఆ బిడ్డ ఏం చేస్తుందో మీరు చూడండి. గర్భవతులుగా ఉన్నప్పుడు ఎలా ఈ బిడ్డ ఎట్ట పుట్టిందంటే మీరు ఆ తల్లి ఏం చేసి ఉంటుందో చూడండి. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? ఎందుకు? వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఎందుకు అత్తారిని ఎందుకు చంపుతావు? మరి అట్లాంటప్పుడు మమ్మీతోనే ఉండొచ్చు కదా, అత్తారింటికి ఎందుకు? అత్తారిని చంపడానికి ఎందుకు? వాళ్ళ మమ్మీతో ఉండు. ఎందుకు అంటున్నా? ఎవరు మమ్మీ చెప్పింది నీకు పెళ్లి చేసుకుంటే అత్తని చంపాలని? ఏం ఎఫెక్ట్? కార్తీక దీపం ఎఫెక్ట్. అది ఆరిపోయే దీపాల్లో మార్చేస్తుంది ఆ కార్తీక దీపం.
అత్తగారిని ఏది ఇస్తారు కదండి సీరియల్స్లో మీరు ఎక్కువ చూడండి, అత్తగారికి కోడలికి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్స్ జరుగుతాయి. దీనికి ఏమర్థమైపోయిందంటే బుడ్డదానికి అత్తగారులు అందరు ఇట్లా ఏది ఇస్తా ఉంటారు అనుకుంటే కోడల్ని ఎల్లంగానే ముందు టార్గెట్ అత్తగారిని చంపేయాలంటుంది. ఎంతండి ఏం చేసిందండి ఇప్పుడు చెప్పండి. వాళ్ళ అమ్మ ఏం చేసి ఉండిద్ది అంటారు కడుపుతూ ఉన్నప్పుడు? వరుస పెట్టి సీరియల్ చూసి ఉండిద్ది, అందుకనే ఇట్లా పుట్టింది ఇది. ఇప్పుడు ఒక పండు ముసలి దాన్ని చూపిస్తారంటే వాస్తవానికి బామ్మ అనాలనిపించింది కానీ వ్యవహారం చూసి అనాలనిపించలా. ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి. ఇందాక చంటి బిడ్డను చూశారు కదా, ఇప్పుడు పండు వృద్ధురాలు. ఇందాక పసి పాప, ఇప్పుడు పండు ఎగుతుంది చూడండి. ఇప్పుడు ఇదేదో చిన్నప్పుడు బడిలో పెట్టుంటే పడి పాస్ అయిపోయేది. ఎగుతుంది చూడండి, కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే టీవీని పగల కొట్టి దాన్ని భయం వేసిందండి. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. ఎందుకండి ఆమె ఏడుస్తుంది. ఇప్పుడు ఆమె కన్నీరు తోడవడానికి ఏం పైకి లేచింది చూడండి. అది కూడా లేచింది. ఏమో పొడిసేదంట అక్కడ. ఇంకొక ముసలి బామ్మని చూపుతారు. బైబిల్ అలమరలో ఉంది, తీసుకోవే బామ్మ అంటే నడువు నొప్పులు ఉన్నాయిరా మనవడా అనిద్ది. బైబిల్ తీసుకోమంటే నడువు నొప్పులు గుర్తొస్తాయి. ఇంకో బామ్మని చూపిస్తా చూడండి. మీకు ఎంత ఏంటి పండు ముసలోళ్ళ వరకు అండి, పసి పిల్లల మొదలుకొని అదిగోండి అదిగోండి కొట్టి పడేస్తుందండి. అమ్మ టీవీలో ఇరిగిపోయాడు, ఎత్తి పొడుతుంది చూడండి ఆ టీవీని. మీలో కూడా ఉన్నారేట ఆ ముసలోళ్ళు. ఆ కర్ర తీసుకొని ఆ టీవీని కొట్టేసిందండి. కొద్ది ఫార్వర్డ్ అదిగోండి అదిగోండి పొడుతుంది చూడండి. ఏటండి ఇవన్నీను? ఎటు పోతుంది ఈరోజు ప్రపంచం? కలిగించిన మర్చిపోయిందా అంటే పూర్తిగా దేని మాయలో పడిపోయారు? చిన్న చంటి బిడ్డలు మొదలుకొని పండు వృద్ధుల వరకు దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోయాడు. అదే అన్నాడు ప్రభు, నీతి స్వరూపుడు ఒక తండ్రి ఈ లోకము నిన్ను ఎరుగలేదు నాయన. నిజమేనండి ఆ మాట. ఈరోజు మనలో లేరంటారా? నిజంగా చెప్పండి, ఈరోజు ఇక్కడ సీరియల్ చూసేవాళ్ళు లేరా? ఏదో సభ ఉంది కాబట్టి వచ్చారు, లేకపోతే ఈ పాటికి ఏ సీరియల్లోనూ మునిగిపోయి ఉండేవాళ్ళు. అన్నాలు పెడతాం, ఈ మధ్య మొగులకు అన్నాలు పెడతాం కూడా మర్చిపోయారటండి. అయిపోయిన తర్వాత ఏదైనా ఏంటి లేరా? మనలో లేరా? చేతితే సిగ్గుచేటు ఓస్తారని ఎవరు ఎత్తరు. చాలామంది ఉన్నారు ఇక్కడ ముసలోళ్ళు. ఆ ముసలామ ఇక్కడ కూడా చాలామంది ఉండొచ్చు. ఏంటంటే ఎంతమంది లేరండి ఈరోజు క్రైస్తవుల్లో? ఎంతమంది లేరండి? వ్యసనాలకు బానిసలు అయిపోయినట్టండి, మందుకు బానిస అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? మారు మనసు ఎక్కడుంది చెప్పండి ఈరోజు ప్రపంచంలో? క్రీస్తు బలియాగానికి అర్థం ఎక్కడ జరుగుతుంది చెప్పండి ఈ ప్రపంచంలో? ప్రభువు కన్నీళ్లతోనూ జాగరణములతోనూ ఈ లోకంలో బ్రతికి మన కొరకు చేస్తే మనం ఎవరి కోసం చేస్తున్నాం? సిరిల కోసం చేస్తున్నాం, ప్రేమికుడి కోసం చేస్తున్నాం, ప్రేయసుల కోసం చేస్తున్నాం. మన గర్భాలు ఈరోజు ఎలా తయారవుతున్నాయి? బిడ్డల మీద ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? నువ్వు సీరియల్ చూస్తే రేపొద్దున మీ పిల్లల బతుకులు కూడా ఇట్టానే ఉంటాయండి, ఏ మార్పు లేదు. రేపొద్దున సంతోషించారు, రేపొద్దున అదేదో చేసినప్పుడు ఏడుస్తారంతే. రేపొద్దున తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళకి సరదాగా ఉందే వీడియో తీస్తానికి, సిగ్గుపడట్లేదు వాళ్ళు. అదే అంటాడు ప్రభు, సిగ్గుపడవలసిన వాటి అంత ఏం పడుతున్నారట? అతిశయపడుతున్నారట. ఈరోజు ఆ తల్లి ఆమె వాళ్ళ అమ్మే తీసి ఆ వీడియో అప్లోడ్ చేసింది. ఏమండి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మీరు గర్భవతులుగా ఉన్నప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోండి మీ బిడ్డల విషయంలో. ఒకవేళ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇలాంటి అలవాట్లు ఎవరైనా మీ బిడ్డలకుంటే మాన్పించేయండి. ఈరోజు అండి బిడ్డ అన్నం తినాలంటే టామ్ అండ్ జెర్రీ గేమో ఏదో ఒక వీడియో గేమో ఆడాలండి. ఈరోజు ఏ బిడ్డ ఒకప్పుడు చందమామను చూపించి అన్నాలు పెట్టేవాళ్ళు, ఈరోజు సెల్ ఫోన్ లేనిదే ఈరోజు చిన్న పిల్లలకి సైట్ వచ్చేస్తుందండి. ఎందుకురా అంటే పొద్దున్న లెగిస్తే ఇటు ఫోన్లోనే గడుపుతాడు. పొద్దున 6 నుంచి రాత్రి పడుకునేంతవరకు ఇటు ఫోను తీసుకుంటే ఏడుస్తాడు. వాడు ఏడుస్తున్నాడు కదా అని వీళ్ళు తీసుకోవడం మానేస్తారు. ఏంటండి ఈరోజండి మీ పిల్లలకు కూడా ప్రియులారా మీ హెచ్చరిస్తున్నాను మీ అందరినీ, ఈ టామ్ అండ్ జెర్రీ లాంటి గేమ్స్ని కానీ కార్టూన్ నెట్వర్క్లు కానీ దయచేసి చూపించకండి. అలవాట్లు ఉంటే అర్జెంటుగా మానిపించండి మీ పిల్లల చేత. ఆ మధ్యలోనే హైదరాబాద్లో సంఘటన జరిగిందండి. ఆ బిడ్డ వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అట, బిడ్డ ఫోన్ తీసుకొని ఎప్పుడు కూడా ఒక వీడియో గేమ్ ఆడుతూ ఉండేవాడండి. ఆ వీడియో గేమ్ ఏంటో తెలుసా? బిడ్డ ఆడి వీడియో గేమ్
వైట్ సిటీని ఏదో ఉందండి, దానిలో ఒక హీరో ఉంటాడు. ఆ వీడియో గేమ్లో ఆ హీరో ఒక తుపాకీ ఇస్తారు. ఆ ఆటలో ఆ హీరో ఇష్టం వచ్చిన వాళ్ళ చంపుకుంటా పోవచ్చండి. ఇష్టం వచ్చిన వాళ్ళ తుపాకీ పట్టుకుంటాడు ఆ హీరో, ఎవడు కనపడితే వాడిని చంపేసుకుంటా పోవచ్చండి ఆ వీడియో గేమ్ మొత్తంలో. చివరిలో ఆ వీడియో అయిపోగానే ఆఫ్ చేస్తాడు, పనుకుంటాడు ఆ బాబు. మళ్ళీ పొద్దున్నే లెగుస్తాడు, మళ్ళీ తిరిగి ఆన్ చేస్తాడు. అంత ఏమైపోతుందో తెలుసా, మళ్ళీ నిన్న ఎవరెవరైతే చచ్చిపోయారో ఆ వీడియో గేమ్లో తెల్లారి మళ్ళీ వాళ్ళందరూ అలాగా బతికే ఉంటారు చక్కగా. నేను ఎవరెవరినైతే చంపాడో ఆ వీడియో గేమ్లో తెల్లారి మళ్ళీ పనుకోగానే చక్కగా గేమ్ ఆఫ్ చేసి పనుకోగానే మరలా తిరిగి గేమ్ ఆన్ చేయగానే ఆట ఎలా ఉండేదంటే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ బతికొచ్చేస్తారు. మళ్ళీ అవే క్యారెక్టర్లు అలానే ఉంటాయి. మళ్ళీ చంపేసుకోవచ్చు, మళ్ళీ పనుకుంటాడు, మళ్ళీ తెల్లారి లేకుండా మళ్ళీ అదే జనాలు అక్కడే ఉంటారు, మళ్ళీ చంపేవాడు అక్కడే ఉంటాడు. వీడు అనుకున్నాడు ఆ బిడ్డ వీడియో గేమ్ ఆడి 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 మనం ఇలా చంపుకుంటూ పోయినా మళ్ళీ తెల్లారికల్లా బతికేస్తారేమో చచ్చిపోయిన వాళ్ళు అనుకున్నారండి. తెలియదు కదండి, పసి హృదయం కదండి, ఏం తెలుసండి. నేను ఈరోజు ఇలా వీడియో గేమ్లో చంపుకుంటూ పోయే తెల్లారాళ్ళు మళ్ళీ బతికేస్తున్నారు. ఒకవేళ మనుషుల్ని చంపేసినా మళ్ళీ తిరిగి బతికేస్తారేమో తెల్లారు అనుకొని వాళ్ళ నాన్న కానిస్టేబుల్ అండి, సిఐఎస్ఐ మొత్తం తుపాకీ తీసుకొని స్కూల్లోకి వెళ్ళి పెట్టల్ని కాల్చినట్టు పిల్లలందరినీ కాల్చిపడేశాడండి. దగ్గరికి వెళ్ళి లేపుతున్నాడు, తెల్లారు లేపుతుంటే ఎవరు లెగబట్లా, ఏడుస్తున్నాడు వాడు, రక్తం కారిపోతుంది, వాడికి ఏం అర్థం కావట్లా. ప్రిన్సిపల్ వచ్చాడు, ఏంట్రా ఇది అని అడిగాడు. సార్ మా నాన్న సార్ తుపాకీ ఏంట్రా, ఎందుకు చంపేవారు అన్నాడు. సార్ వీడియో గేమ్లో కూడా చాలా మందిని చంపేసేవాళ్ళు, మళ్ళీ తిరిగి బతికేవాళ్ళు సార్ వాళ్ళు, ఇక్కడేం బతకట్లేదని చెప్పి వాడు ఏడుస్తున్నాడండి. ఆ బిడ్డను కొట్టాలా, జైల్లో పెట్టాలా, లేకపోతే ఏడవాలా, బిడ్డని కన్నా తల్లిదండ్రులను చూసి ఏడవాలా చెప్పండి. ఏమంటాను చెప్పండి, ఆ బిడ్డను అడిగి ఏం తెలుసు చెప్పండి. టామ్ అండ్ జెర్రీ గేములు ఎక్కువగా ఏం జరిగితే తెలుసా అండి, హింసని ప్రేరేపిస్తాయండి. ఆ టామ్ అండ్ జెర్రీ గేమ్ చూడండి, టామ్ అంటే పిల్లి, జెర్రీ అంటే ఎలక. ఎప్పుడు ఆ పిల్లి ఎలకైనా మాట పడతానే ఉండిద్దండి. దాని తోకను పట్టుకొని ఎప్పుడు చంపుతాం అనేది దాని టార్గెట్ ఆ వీడియో గేమ్లో. ఆ చూసిన బిడ్డలకి ఏమర్థమైంది, పగ సాధించటం ఇలాగ చేయాలా అంటే, ఎలక చచ్చిపోయేంత వరకు పిల్లి ఎలాగైతే ఎమ్మడపడిద్దో మన శత్రువులు ఎమ్మట కూడా మనం వాళ్ళని చంపేంత వరకు ఎమ్మడపడాలి. ఇవన్నీ వాళ్ళ బ్రెయిన్లో స్టోర్ అయిపోతాయి. అందుకనే చూడండి, ఈరోజు చిన్న పిల్లలు కూడా కసురుకుంటున్నారు ఫోన్ తీస్తే. నేను అన్నం తిన్నా అంటున్నాడు వాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాడికి, అసలు భయపడతాను లేదేంటి ఈరోజు తల్లిదండ్రులకు బిడ్డలు. ఈరోజు ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులకు భయపడుతున్నారండి. ఫోన్ లాక్కుంటే వాడేమంటాడని వీళ్ళు భయపడుతున్నారు తప్ప వీళ్ళని చూసి వాళ్ళు భయపడట్లేదండి. ఈరోజు సమాజం ఎట్టిపోతుంది, పిల్లలు ఏమైపోతున్నారు. అదే అన్నాడు 5:19 యోహానులో ఏమన్నాడు, తండ్రి ఏది చేయట చూచునో కుమారుడు అదే చేయును. తల్లి ఏం చేయాలో తెలుసా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ముగించేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. ది బుక్ ఆఫ్ డ్యూటెరోనమీ చాప్టర్ నెంబర్ 6 and verse number 6. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. తల్లికి చెప్తున్నాడు, తల్లులారా, ఇందాకేమో పుట్టినక ముందు ఎలా ఉండాలో చెప్పాడు, ఇప్పుడు పుట్టిన తర్వాత ఎలా ఉండాలో చెప్తున్నాడు బిడ్డల పక్షాన. నేడు నీకు నేను ఆజ్ఞాపించు సంగతులు ఏమనగా, ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. ముందు టాబ్లెట్ ఎవరికి వేయాలి, నువ్వు వేసుకో ఫస్ట్, ఈ బిడ్డలకు కాదు. బిడ్డకేమరే నువ్వు వెళ్ళి హోంవర్క్ చేయరా అనిద్ది, ఏమేమో ఇక్కడ కూర్చొని సీరియల్ చూస్తుంది. ఏంటిది, వాడు ఎందుకు చేస్తాడు హోంవర్క్? నువ్వు బీరు తాగుతావని పాలు తాగమంటే వాడు ఎక్కడ తాగుతాడు? నువ్వు సీరియల్ చూస్తావని బైబిల్ చదవమంటే వాడు ఎక్కడ చదువుతాడు? ముందు నీ బతుకు సరి చేసుకో ఫస్ట్. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బతుకు సరి చేసుకుని వాడికి చెప్పు అక్కడ. అదే అంటున్నాడు, ముందు నువ్వు పెట్టుకో, ముందు నువ్వు వేసుకో ఈ టాబ్లెట్. ఏమండి, చాలాసార్లు చెప్పాను కదండి, రామకృష్ణ పరమహంస గారి గురించి ఉపమానం చాలాసార్లు చెప్పాను నేను. ఒక బిడ్డట బెల్లం తినే అలవాటు బాగుందంట ఒక బిడ్డకి. వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినట్లేదండి ఆ బిడ్డకు ఒకడంటే ఇష్టం. ఆయన రామకృష్ణ పరమహంస గారు అన్ని మతాలు ఒకటే నన్ను బోధిస్తూ ఉంటాడు. అతను వివేకానంద వర్యులు వారి గురువర్యులు ఆయన. ఆ బిడ్డ కనీసం ఇతను చాలా ఎప్పుడు అతని వీడియోలు చూస్తూ ఉంటాడంట. ఈ బిడ్డ కనీసం అతను చెప్తేనైనా ఈ బిడ్డ వింటాడని చెప్పేసి వాళ్ళమ్మ ఈ చంటి బిడ్డను సంకలో వేసుకొని వెళ్ళిందటండి. ఒక 35-40 కిలోమీటర్ల దూరం కాలినడకని వెళ్ళి, అయ్యా రామకృష్ణ పరమహంస గారు చెప్పుతారు ఏంటి కూర్చోమన్నాడు. నా బాబు ఇలా బెల్లం తింటున్నాడయ్యా, వాడు ఏమైపోతాడు, రోగం ఏమైనా వచ్చేది, భయం వేస్తుంది, కాస్త నువ్వు చెప్తే వింటాడయ్యా, నువ్వు అంటే అభిమానం అయ్యా అని చెప్పింది. తల్లి ఏమనుకో, మాకు ఒక 2 నెలలాగా వస్తావా అన్నాడు. సరే సార్ అని చెప్పి చంటి బిడ్డను మళ్ళీ వేసుకొని మండు టెండర్లో వెళ్ళిపోయిందండి. మళ్ళీ 2 నెలల తర్వాత వచ్చింది. సార్ గుర్తుపట్టారు. అమ్మ ఎవరమ్మా? గుర్తుపట్టా తల్లి. కాత 2 నెలల కిందట వచ్చి కదా. అవును సార్ 2 నెలల కిందట వచ్చి. ఏంటమ్మా? అదే సార్ మా బిడ్డకి బెల్లం అనిపించమని మీరు చెప్తే వినట్లేదు, మీరు చెప్తే వింటాడు సార్. తల్లి దయచేసి ఏమనుకో, మాకు ఒక 4 నెలలు ఆగొస్తావా? సరే సార్, కొద్దిగా
చెమటతో నిండినటువంటి దేహంతో కొద్దిగా ఏసడింపుతో సరే సార్ అని మళ్ళీ వెళ్ళిపోయిందండి. మళ్ళీ వచ్చింది, సార్ తల్లి తిట్టుకున్నా పర్లేదు, ఒక్క 2 నెలలు ఆగిరా. మళ్ళా మండు టెండర్లో బిడ్డను సంకన వేసుకొని మళ్ళీ పోయి మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చిందండి. ఇప్పుడు బిడ్డను పిలిచాడు, నాన్న ఇట్రారా అన్నాడు. చెప్పండి సార్ అన్నాడు. బెల్లం తింటున్నావట కదరా, ఎందుకురా తినమాకరా అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లి అనింది, సార్ మొదట వచ్చినప్పుడు ఈ మాట చెప్తే అయిపోయేది కదా, నీ సొమ్మేం పోయింది, 4 నెలలు ఆగిరమ్మన్నావు, మళ్ళీ చచ్చినట్టు పోయా, మళ్ళీ 2 నెలలు ఆగిరమ్మన్నావు, మళ్ళీ 2 నెలలు, ఎందుకు 6 నెలలు చేసావు నువ్వు అంటే, పరమహంస గారు అన్న మాట ఏంటో తెలుసా అమ్మా, నీ బిడ్డకి బెల్లం మాను అని చెప్పాలంటే ముందు నేను మానాలి కదమ్మా, ముందు నాకు అలవాటు ఉంది, అది మానటానికి 6 నెలలు పట్టింది అన్నాడంటే. అర్థమైందా? అంటే ఎవరికైనా ఒక వ్యక్తికి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్పాలంటే ముందు మనం ఏం చేయకూడదు, అదే ప్రభు అంటాడు. అతనికి రోమపత్రిక స్ఫూర్తి, బోధకుడా నీకు నీవు బోధించుకొనలేవా. హీస్ ఫాలోవర్ ఆఫ్ సెయింట్ జీసస్ క్రైస్ట్. అతను యేసుక్రీస్తు వారి యొక్క అభిమాని. చదవండి మళ్ళీ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. వెరీ గుడ్, ఒకసారి చదవండి మళ్ళా. 2:21 ఎపిసోడ్ ఆఫ్ రోమన్స్. ఎదుటివానికి బోధించారే, హోంవర్క్ చేసుకోరా, అరే మంచిగా బతకరా, అరే యేసుప్రభు మాటలు వినరా, అరే బైబుల్ చదవరా అని ఎదుటివాడికి బోధించే నీకు నీవు బోధించుకొనలేవా. దొంగిలించొద్దురా అని చెప్పి నీవు దొంగిలించదవా. వ్యభిచరించొద్దురా అని చెప్పి నీవు వ్యభిచరించదవా. ప్రభు అంటున్నాడండి, ముందు నీ కొడుకు నువ్వు హోంవర్క్ చేసుకోరా అని చెప్పి ముందు నీ బతుకు మార్చుకో. నీ కొడుకు అరే సిగరెట్లు తప్పరా, మందు తప్పరా అని చెప్పే ముందు నువ్వు మానటానికి ప్రయత్నించు. అదే అంటాడు, ముందు నువ్వు వేసుకో ఈ టాబ్లెట్. అదే అన్నాడు ఇందాక ద్వితీయోపదేశకాండం 6:6లో ముందేమన్నాడు, ముందు వీటిని నీ హృదయం అందు ఉంచుకో, తర్వాత నీవు నీ కుమారులకు అభ్యసింపచేయి. ఎలాగా? ఇంట కూర్చున్నప్పుడు చేతికి ఫోన్ కాదు వాడికి ఇచ్చేది, వాక్యం చెప్పాడికి. ఇంట్లో కూర్చున్నప్పుడు వాడికి బైబిల్ చేత పట్టించు, వాక్యం చెప్పాడికి మారతాడు. నువ్వు చదువుతూ వాడి చేత చదివిపించు, చేపిస్తూ వాడి చేత అర్థం చేయించు. ఇంకా త్రోవలో నడిచేటప్పుడు కూడా, అరే అడ్రస్ అక్కడికి వెళ్తుందిరా, ఇటు పోతే ఈ అడ్రస్ వస్తుందిరా, అక్కడ మీ మామయ్యోళ్ళు ఇల్లురా, ఇక్కడ మీ బాబాయోళ్ళు ఇల్లురా, ఈ కథలు చెప్పబాగాడికి. గూగుల్ మ్యాప్ ఉంది, వాడు యూజ్ చేసుకుంటాడు. అప్డేట్ అయ్యారు పిల్లలు ఈరోజు. అయ్యి కదా నువ్వు చెప్పాల్సిందే. త్రోవలో వెళ్ళేటప్పుడు 2 కళ్ళు ప్రపంచాన్ని చూస్తే ప్రపంచాన్ని కావాలని కోరుకుంటాయట. అదే కదా రోడ్డు మీద వెళ్తున్నాం, బూందీ షాప్లో చూసాడు వాడు బూందీ కావాలని ఏడుస్తాడు, ఆట వస్తువు చూస్తే ఆట వస్తువు కావాలని ఏడుస్తాడు. ఎందుకంటే వాడి కళ్ళు అటు పోయినాయి. వాడి కళ్ళ నువ్వు అటుపోనీయకుండా వాడి చెవికి నువ్వు పని పెట్టు, వాక్యం చెప్పు. కళ్ళకి పని తగ్గిద్ది, చెవికి పని పెరిగిద్ది. వాడు చెవితో వింటూ ఉంటాడు, ప్రపంచాన్ని మర్చిపోతాడు, వాక్యం ఆలోచిస్తూ ఉంటాడు, బతుకులో మార్పు వస్తుంది వాళ్ళు. అదే అంటున్నాడు, త్రోవని వెళ్ళేటప్పుడు కూడా అదే చెప్పి. ఇంకా పండుకునేటప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, ఈ ఫోన్లు, ఈ వీడియో గేమ్లు, ఈ కార్టూన్లు, ఈ టామ్ అండ్ జెర్రీ లేవకండి వాడికి. పండుకునేటప్పుడు కూడా వాక్యం చెప్పండి. ఎందుకంటే పండుకున్న తర్వాత అంటే చిన్నపిల్లలకు కళలు ఎక్కువ వస్తాయండి. పెద్ద మెదడు నిద్రించినా చిన్న మెదడు మేల్కొని ఉంటుంది నిద్రించినప్పుడు బిడ్డకి. తాను ఏదైతే ఆ రోజల్లా ఎక్కువగా అనుభవిస్తాడో దాన్ని కళల రూపంలో అంటూ ఉంటాడు. నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యం చెప్పావు అనుకోడు, వాక్యమే కళల్లోకి వస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి సినిమాలు సీరియల్ చూస్తే వాడికి మన సినిమాలు సీరియల్ ఇంకోసారి రెండో సీట్ రిపీట్ అవుతూ ఉంటుంది వాడి బ్రెయిన్లో. నువ్వు వాక్యం చెప్పి వాడికి వాక్యం సంబంధమైన కళలు వస్తాయి. ఇంకా తిరిగి లేచేటప్పుడు కూడా, ఈరోజు శాస్త్ర ప్రపంచం ఉంటే తిరిగి లేచేటప్పుడు అద్దం ముందు చూసుకొని పక్క నవ్వండి అని చెప్తుంది. ఎందుకురా బాబు అంటేనట, లోపల హార్మోన్లు రిలీజ్ అవుతాయంట. గెబా హార్మోన్స్ కొన్ని రిలీజ్ అవుతాయట. ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో హార్మోన్స్, ఆ రోజల్లా ప్రశాంతం. పొద్దునే ఏడిసాం అనుకోండి, రోజల్లో ఏడుపు ముఖమే ఉంటుంది, అవునా కదా. పొద్దునే నవ్వితే కొద్దిగా నవ్వుగా ఉంటుంది. పొద్దునే వాక్యం వింటే వాక్య సంబంధంగా ముందుకు పోతాయి. అదే అంటారు, ఈ ట్యాబ్లెట్లు ఎప్పుడెప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడే, త్రోవని వెళ్ళేటప్పుడే, పండుకునేటప్పుడే, నిద్ర లేచేటప్పుడే వాడికి వేస్తూనే ఉండు వాక్యం అని. ఈ ట్యాబ్లెట్లు వాడికి వేసే ముందు నువ్వు కూడా ఒకటి వేసుకొని పడుకో. ఇది వేసుకునే పద్ధతి. అర్థమవుతుందా పిల్లలు? ఈరోజు చాలామంది అండి ఒక మంచి అంటే పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వచ్చే నష్టం గురించి ఒక 2 నిమిషాలు చెప్పేసి నేను ముగిస్తాను పిల్లరా. ముఖ్యంగా పిల్లల్ని పెంచే క్రమంలో నిజంగా ఏలీ గారిని దేవుడు ఒక మంచి శకున సూచకంగా పెట్టాడండి. అలా పెంచకూడదని చెప్పడానికి. ఒకసారి మీరు ఏలీ గారి సందర్భాన్ని చూస్తే సమూయేలు 1వ గ్రంథం 3వ అధ్యాయం తీయండి. ఈరోజు చాలామంది అండి పిల్లలు తాగుతుంటారు, కానీ వీళ్ళు తాగొద్దురా అని చెప్పిన వినరలే. వాడు ఎలాగ వినడు, కానీ వీళ్ళు చెప్పడం మానేస్తారు. ఏమంటే ఎవరైతే ఇది పాపం అని తెలిసి కూడా బిడ్డలను ఆపరో వాళ్ళ బతుకేమైతే ఏమంటే పిల్లల్ని కనేంత వరకు కూడా ఏడిపిస్తారండి దేవుని రోజు ప్రార్థనల్లో. అవునా? బిడ్డలు పుట్టేంత వరకు ఏమని ప్రార్థనలు? ఒకటే ప్రార్థనలు. ఏమని? ప్రభువా నాకు బిడ్డని, ప్రభువా నాకు బిడ్డని, ప్రభువా నాకు బిడ్డని, ప్రభు. తీరా ఇస్తే
తీరా ఇస్తే ఏం చేస్తున్నావని ఒక కసపనో బిల్లాడనో చేస్తావు, అంతకుమించి ఏం చేస్తావు? అంతకుముందు ఏం చేయట్లేదు కదా మనం. కనేంతవరకు ఒక ఏడుపు, కనిన తర్వాత ఇక ప్రభువుని మర్చిపోతాం, పెంచటం మర్చిపోవటం. ఏమండి ఆలోచించండి పిల్లరా. ఈరోజు నేను చాలాసార్లు సభల్లో వెళ్ళినప్పుడు చెప్తానే ఉంటాం కదండి వాక్య రూపంలో, రేపు మందులు మానండ్రా, యవ్వనం పాడు చేసుకోకండి, దేవుడి కోసం బతకండి, జీవితం చాలా చిన్నది, చస్తే సమాధికి వెళ్ళిపోతాం, తర్వాత ఏమైతే ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు ఒకటి వినలేదండి. వాళ్ళ అమ్మ పక్కనే బడ్డీ కొట్టి, ఇలాగనే సభ ఉంటుంది పక్కనే బడ్డీ కొట్టు, కనీసం వాళ్ళ అమ్మ వచ్చి అరే బాబు చెప్తున్నాడు కదా వినరా అని ఒక మాట కూడా చెప్పలేదండి. ఆ సభ అయిపోయిన రెండో రోజు వాడు ఆ తాగిన మైకంలో బండి డ్రైవ్ చేశాడు, వెళ్ళి లారీ వాడు గుద్ది చంపేశాడు, చచ్చిపోయాడు. వాళ్ళమ్మ సమాధి దగ్గరకు వచ్చి ఏమంటుందో తెలుసు, ఓరి దేవుడా నీకు నా కొడుకే దొరికాడని ఎడుతుందేమో. పక్కన వాళ్ళ కొడుకుని తీసిపోతే ఆడవదు అనమాట. అట్లయితే ఏమండి అంటే వాడి కనేంత వరకు దేవుడా నాకు ఈ అన్నావు, కనిన తర్వాత ఎక్కడ భద్రంగా ఎక్కడ బాధ్యతగా పెంచావు? ఏలి విషయంలో అదే జరిగిందండి. దేవుడి పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే అది ఎలాంటి పాపమో తెలుసా? పాప క్షమాపణ లేని పాపం అదే. బిడ్డల్ని సరిగ్గా పెంచని తల్లిదండ్రుల కంటే పాపం ఎలాంటి పాపం అంటే పాపానికి క్షమాపణ కూడా ఉండదు అలాంటి పాపాలకి. అలాంటి పాపాల జాబితాలో ఇది కూడా ఒకటి ఉంది. ఏలీ గారి విషయంలో అదే చెప్తాడు చూడండి. సమూయేలు మొదటి కింద 3వ అధ్యాయంలో 13వ వచనం. 13 ఏమండి మన లెక్కన ఇతను యాజకుడు అండి, పాస్టర్ లాంటోడు. ఈ రోజుల్లో తన కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు, అంటే ఏలీకి తెలుసట బిడ్డలు తప్పు త్రోవలో పోతున్నారు, బిడ్డలు చెడు మార్గంలో పోతున్నారు, బిడ్డలు అసభ్యకరమైన దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నాడని తెలుసట ఏలీకి. కానీ అడ్డగించలేదట. రోజు మీకు కూడా చాలా మంది తెలుసు మీ బిడ్డలు బాడైపోతున్నారు, కానీ అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటి వారి దోషములకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడుతుంది నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. ప్రభు అంటున్నాడు, అరే నాయనా బిడ్డలు పాపం చేస్తున్నారని ఎరిగి కూడా అడ్డగించకుండా కాలయాపన చేశారు గనుక మీ పాపం బలిచ్చినా పోదు, నైవేద్యం అర్పించినా పోదు, పాప క్షమాపణ లేని పాపం చేశారు మీరు అని చెప్తున్నారండి. ఈరోజు అదేనండి. ఈరోజు ఎంతో మంది అండి చాలా ఊళ్ళకి వెళ్తుంటారండి, బిడ్డలు గాలికి తిరుగుతుంటారండి. ఆ తల్లి ఎద్దుల్ని సాక్కోవటంలోనూ లేకపోతే పాలు పిసుక్కోవటంలోనూ ఆవులుకుంటుందండి. ఒకసారి అడిగా తల్లిని, ఏంటమ్మా నీ బిడ్డ అలా పరిగెత్తి పాడైపోతున్నాడు, మాటలు బాడేది, నువ్వేంటి ఇక్కడ గొర్రెల దగ్గర ఆవుల దగ్గర కాలయాపన చేస్తున్నావు అంటే, సార్ మరి నాకు సంపద ఉంది సార్, 5 గొడ్లు ఉన్నాయి సార్, వాటిని ఎక్కటం సరిపోతుంది, నా బిడ్డను ఎక్కడ పట్టించుకునే సార్ అంటున్నావా? యోబు గ్రంథం ఈ తల్లి అన్నాను ఒకసారి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందో చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో బిడ్డల పట్ల ఒక తండ్రి ఎంత జాగ్రత్త వహించాలో అద్భుతమైన వివరణ అండి యోబు గ్రంథంలో. ముగించేసుకుందాం చివరి లేఖన భాగం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. యోబు గారికి ఎంత సంపద ఉందో చూడండి. 1:3 1వ అధ్యాయం 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎట్లను 500 ఆడు గాడిదలను కలిగి బహుమందు పనివారు నాస్తి నిండెను. ఎన్నట 7,000 గొర్రెలట, 3,000 ఒంటెలట, 500 జతల ఆడ ఎట్లట ఏమండి, 500 జతలట. ఎన్నండి ఏమకున్నాయి? గట్టిగా 4 లేవు, తిప్పి కొడితే బర్రెలు గొర్రెలు. ఆయనకేనున్నాయి 7,000 ఉన్నాయట. 7,000 అంటే మీ కర్నూలు సరిపోదా సంపదను గట్టిగా ఒకదాని పక్కన ఒకటి ఉంచోబెట్టుకుంటూ పోతే. కానీ ఏం చేసేవాడో చూడండి కింద 6వ వచనంలో. 5 చదవండి. 5 వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము తమ హృదయంలో దేవుని దూషించిరేమో, అయ్యో నా బిడ్డలేమన్నా దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా, అయ్యో నా బిడ్డలేమన్నా బైబిల్కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారా అని అనుకోనట వారిని పిలిపించి వారిని పవిత్రపరిచేవాడట. అరుణోదయములు లేచి ఒక్కొక్కరి నిమిత్తం దహన బలి అర్పించేవాడట. మా నీకు 4 బర్రెలు లేవు, 5 గొర్రెలు లేవు, నువ్వు గాలి వదిలేసేవే వాడిని. 7,000 ఒంటెలు, 500 జతల ఎట్లు, 3,000 గాడిదలకు పైగా ఆస్తి, బహు విశాలమైన సంపద పెట్టుకొని సాయంత్రం వచ్చేటప్పటికి బిడ్డల దగ్గరకు వచ్చి పవిత్రపరిచేవాడండి. పవిత్రత అంటే ఏంటి? పసుపు నీళ్ళు చల్లటం కాదు, వాక్యాన్ని చెప్పటం, వాళ్ళ హృదయాలను మార్చటం. మీరు చేస్తున్నారా? మీరు ఎన్ని పనులకైనా వెళ్ళండి, పొలం పనులకు పోతారో ఏ పనులకు పోతారో మీరండి, సాయంత్రం ఇంటికి రాగానే మీరు మీ బిడ్డలు కూర్చొని వాక్యాన్ని ధ్యానించుకోండి 1 గంట. ఆపండి ఈ సీరియల్ వ్యవహారాలు, ఆపండి క్రికెట్లు, ఆపండి రాజకీయ వార్తలు, ఈ న్యూస్లు, ఈ విశేషాలన్నీ కూడా. ఏమండి కాబట్టి పిల్లరా మీరు ఇవన్నీ ఆపేసేయండి. మీరు ఒకటి చేయాలంటే తెలుసా, రోజు ఏమండి మీరు ఎంతమంది రోజు రాత్రి కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఉన్నారా? చాలామంది లేరండి.
రాత్రిపూట మీరు మీ బిడ్డలు, మీ భర్త, మీ భార్య, మీ అత్త, మీ మామ అందరిని కూర్చోబెట్టి 10 నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకొని కుటుంబ ప్రార్థనని మీరు ఒక అలవాటుగా మార్చుకొని పండుకోండి. బిడ్డకి సంస్కారం అబ్బిద్దండి. యోబు అదేనండి. యోబు చేసేది ఆ కుటుంబ ప్రార్థన ఒక రకంగా. సాయంత్రం వచ్చేవాడట, పవిత్రత పరిచేవాడు. పవిత్రపరచడం వాక్యం చెప్పేవాడట. కుటుంబాన్ని అంతటిని పిలిపించి, యజమానిగా మీ ధర్మాలవి, మీ గర్భాలు గరళం కానివ్వకండి. దేవుని వాక్యంతో గర్భాలను నింపండి. మీ గర్భం ఎలా ఉండిద్దో మీ గర్భఫలం అలానే ఉండిద్ది. మీ గర్భం గరళమైందా, మీ గర్భఫలాలు గరళమైపోతాయి. మీ గర్భంలో వాక్యం ఉందా, మీ గర్భఫలాలు వాక్యంలో తేదీప్యమానంగా విరజిల్లుతాయి. పిల్లరా, మీ బిడ్డలు ఎలా మార్చుకుంటారో మీ ఇష్టం. మీ బిడ్డల్ని కాటికి పంపుకుంటారా, కసబులా మార్చుకొని, క్రీస్తులా మార్చుకొని పరలోకానికి పంపుకుంటారు. మీ ఇష్టానికి, మీ చిత్తానికి మీ ప్రభు వదిలేస్తున్నాడు. లేదా మీరు లెక్క యొప్ప చెప్పవలసి ఉంది ఖచ్చితంగా మీ బిడ్డల విషయంలో. మీ యజమాను వచ్చి అడుగుతాడు, ఏం చేశారు ఆ బిడ్డని? నా బిడ్డలు వాళ్ళు, మీరు నాకు కనిన కుమార్తెలు అంటాడు ఎస్కేల్ గ్రంథంలో. పిల్లలు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మీ బిడ్డలు ఎలా ఉన్నారు? ఒకసారి కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి తిని దుప్పటి కప్పుకొని పనుకోవటం కాదండి. నా బిడ్డ ఎలా ఉన్నాడు, నా కూతురు ఎలా ఉంది, వాక్యం అసలు అర్థమవుతుందా, 4 బైబిల్ వాక్యాలు చెప్పగలుగుతుందా, లేకపోతే హోంవర్కులతో ఇక అది బడే జీవితంగా గడిపేస్తున్నారా? ఆలోచించుకోండి పిల్లరా. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రాత్రి ఒక కుటుంబ ప్రార్థన అలవాటు చేసుకోండి. జీవితాలను మార్చుకోండి. ఇప్పటిదాకా ఒకవేళ మీ బిడ్డలు కనుక ఈ ఫోన్లకు ఎడిక్ట్ అయిపోతే ఆ ఫోన్లో ఏం చూస్తారో తెలియదండి. అర్ధరాత్రుల వరకు చిన్న పిల్లలు ఈరోజు స్మోక్స్ చేస్తున్నారు, బ్లూ ఫిల్మ్స్ చేస్తున్నారు తెలుసా? స్కూల్ పిల్లలు ఎలాగైపోయారు ఒక వీడియో చూడండి, మీరు ముగించేసుకుందాం. స్కూల్ పిల్లలండి, ఆడపిల్లలండి. తల్లిదండ్రులకి ఏం తెలియదు కదండి. ప్రతి తల్లి అంటది, మా అమ్మాయి బంగారం అండి. మేమే బొగ్గులం. మరి అందరు బంగారాలే. మరి అందరు బంగారం అయితే ఇన్ని ఆశ్చర్యం ఎందుకు జరుగుతుంది? ఏమండి, మా అమ్మాయి తల దించిందంటే ఏమండి, ఇక్కడ తల దించితే ఎక్కడ దాకా ఎత్తదట, ఎక్కడ దాకా ఎత్తదట? కాలేజీకి వెళ్ళేదాకా. అవునులే, కింద ఫోన్ ఉంటే ఇంకేం ఎత్తిద్ది? ఇదే సరిపోయింది ఆమెకి. ఏమండి, ఆ పిల్లలు ఏం చేస్తున్నాడు చూడండి. ఏమండి, ఆడపిల్లలు అండి. మగపిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. చాలా స్కూల్స్ లో అండి. మా అమ్మాయి బంగారం, మా అబ్బాయి బంగారం అనుకోమాకండి. కాకి పిల్ల కాకి ముద్ద అంటారు. మీ పిల్లలు మీకు ముద్ద ఉండొచ్చు. మీ ముందు వాళ్ళు నటిస్తున్నారు, మీ ముందు వాళ్ళు నటిస్తున్నారు. మీకే నటన నేర్పుతారు వాళ్ళు. మినీ సైజ్ కమలాసంలో వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి మీరు. మగపిల్లలు కూడా చూడండి ఏం చేస్తున్నారు. ఏంటి, లైట్స్ ఆఫ్ చేసేయండి. ఏంటి, ఇదిగోండి స్కూల్ పిల్లలండి వీళ్ళందరూ. ఇదిగోండి చూడండి, వాడి తండ్రి కూడా అనుకుంటాడు నా బిడ్డ బంగారం అనే. వాళ్ళ నాన్నను కూడా మీరు వెళ్ళి అడిగితే నా బిడ్డ బంగారం అండి, చాచా ఆడికి సిగరెట్ ఎట్టుంటుందో తెలియదు అన్నట్టాడు. ఆడపిల్లలని లేదు, మగ పిల్లలని లేదు, అందరూ పాడైపోయారండి. చాలే. సమాజాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి పిల్లరా. బైబిల్ ఎప్పుడు కరెక్ట్గానే చెప్పిద్ది. తండ్రి ఏది చేయుట చూచున కుమారుడు, ముందు మీరు మారండి, మీ పిల్లలు మారుతారు. మీ గర్భాలను అమృతమయం చేసుకోండి, గరళమయం కాదు. మీ బిడ్డలు కూడా వాక్యంలో విరజిల్లుతారు. ఒక పాట చూసుకొని ఫైనల్గా ముగించేసుకుందాం పిల్లరా. ఆ దేవుడే నీ తండ్రి అని. ఏమంటే ఏబిసిడీల బదులు నిజంగానండి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఏ అంటే అర్థం మార్చేసి దేవుడి వైపు మళ్ళించేశారండి. ఆల్ఫాబెట్స్లో కూడా చిన్నప్పటి నుంచి ఏబిసిడీల దగ్గర నుంచి పాఠాలు ఉన్నాయి ఈరోజు. ఏమండి ఎంతో చక్కని విద్యని, ఎంతో పుస్తకాలండి ఈరోజు పిల్లలకి నేర్పించడానికి. అవన్నీ మీరు నేర్పిస్తూ ఉండండి. బిడ్డలు ఎలా నేర్పించాలో ఆ దేవుడే మన తండ్రి, ముందు అది నేర్పించండి చిన్న బిడ్డలకు అందరికీ కూడా. ఈ ప్రోగ్రాంలన్నీ చూస్తాం, ఆపేపించండి. నేను ఒకటే తెలియజేస్తున్నాను కుటుంబానికి, మనం పెట్టే పేరు ఏదో ఒక రోజు తుడిచిపెట్టబడుతుంది. కానీ దేవుడు పెట్టబోయే ఆ క్రొత్త పేరు, తెల్లరాతి మీద పెట్టబోయే ఆ క్రొత్త పేరుకి మీరు ఈ బిడ్డను తీసుకువెళ్ళండి. ఆ పేరు దేవుడి నోట నుంచి ఆయనే పెడతాడు. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మేము పెట్టవచ్చు బహుశా, లేకపోతే మీరు నిర్ధారించుకోవచ్చు. రేపు ఆ క్రొత్త పేరు దేవుడే తన నోటితో తానే పెట్టబోయేది. ఆ పేరు అది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత జరగబోయే అసలైన నామకరణం ఉంటుందండి మనందరికీ. ఆ నామకరణం దగ్గరికి ఈ బిడ్డ వెళ్ళాలంటే మీరు సరిగ్గా బిడ్డని పెంచండి. నిజంగా రమేష్ గారు అంటండి, ఆయన ఎంతో సహకారి. ఈరోజు కర్నూలు కళాశాలకి ఎంతో మరి గత 8 ఏళ్ళగా ఆయన ఎంతో సహకరిస్తున్నారని తెలియజేశారు. చాలా సంతోషించాను నేను. వారి